జై శ్రీకృష్ణ. హరే కృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని దేవుడి దగ్గర ఎక్కువసేపు ఉండనియాలి. నేను రాత్రంతా అదే ఆలోచిస్తున్నా. ఏదైనా ఒక కొత్త స్కీమ్ తయారు చేయాలి. అదేంటంటే ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళు, కొద్దిగా భక్తి ఉన్న వాళ్ళు, అసలు భక్తి లేని వాళ్ళు 3 లైన్లు పెట్టాలి. 3 లైన్లు పెట్టేసి ఏం చేయాలంటే టెంపుల్ లోపల చెప్పాలి ఎవరికి ఎక్కువ భక్తి ఉంది వాళ్ళందరినీ ఒక లైన్లో రమ్మనాలి. సింపుల్ అయిపోదా అప్పుడు అది ఈజీ పద్ధతి కదా. ఇలా ఇంత గొడవ చేసే బదులు, అవునా కదా? మంచిగా లేదా? ఐడియా బాగాలేదా? చెప్పండి. 3 లైన్లు తయారు చేసి ఎక్కువ భక్తి, తక్కువ భక్తి, మధ్య రకం భక్తి ఉన్నవాళ్ళు. సార్ ఐడియా చాలా బాగుంది. అదే మధ్యలోకే వస్తాం. మీరంతా మధ్యలోకి వస్తారు. నేనైతే అధమ భక్తిలోకి వస్తారు. ఇంకా ఉత్తమ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దేవుణ్ణి పట్టుకొని, విగ్రహాన్ని పట్టుకొని ఊగేసేసి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు పోసేస్తుంటారు కదా. తల మీద పోస్తుంటారు, నంది మీద పోస్తుంటారు. సో రకరకాలుగా చేస్తూ ఉంటారు కదా. దేవుళ్ళ చేతుల మీద, కాళ్ళ మీద, ఆభరణాల మీద మొత్తం పోసేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళు మహాభక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక స్పెషల్ లైను. ఆ లైన్ లోపల ఓన్లీ మహాభక్తులు. అట్టిపండ్లు కూడా కావేస్తున్నారు. అంతే. కాదు, దేవుడి మీద కూడా కాదు, మనుషుల మీద కూడా పోసేస్తా అంటారు ఒక్కొక్కసారి. మరి వాళ్ళకి అందరిలో దేవుడు అలా కనిపిస్తున్నాడు. సో వాళ్ళకి అందుకోసం అని చెప్పేసి ఏంటంటే మనము వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే నిజంగా చాలా భక్తిగా ఉన్నారో, అంత టూ మచ్ భక్తి ఉన్న వాళ్ళకి సెపరేట్ లైన్ పెడితే అయిపోతుంది కదా. సెపరేట్ లైన్ పెట్టి వాళ్ళని మహాభక్తుల లైను అని చెప్పి ఒకటి స్పెషల్ లైను, మామూలు భక్తుల లైను ఒకటి, పెద్దగా భక్తి లేని వాళ్ళ లైన్ ఒకటి అన్నమాట. అలా 3 లైన్లు పెడితే ఏ లైన్లో ఇప్పుడు నాలాంటి వాడు ఎప్పుడు కూడా తక్కువ భక్తి, అసలు భక్తి లేని లైన్ ఉంటుంది కదా, అందులో వెళ్ళిపోతాడు. అది అయితే నాకు అందరికంటే ముందు దర్శనం అవుతుంది. ఎందుకంటే అందులో ఎక్కువ మంది ఉండరు, ఆ లైన్లో ఎక్కువ మంది ఉండరు. సో నాకు యాక్చువల్గా మీ అందరికంటే కూడా తొందరగా దర్శనం అయిపోతుంది నాకు. సో ఈ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్లో చాలా మంది ఉంటారు. వీళ్ళు గంటల తరబడి వెయిట్ చేయాలి లైన్ లోపల. నాకు దర్శనం గురించి భక్తి లేదని చెప్పి భావం లేదంటారు. దర్శనం గురించి భక్తి లేదు, భావం లేదు. అది అట్లాగా. ఓకే, ప్రారంభించుకుందాం. అంతరాయ త్రిరూపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి పంచమ వేదమైనటువంటి మహాభారతంలో చాలా గొప్ప కథలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ప్రతి కథ వెనుక కూడా గొప్ప సత్యాన్ని తెలుసుకుంటున్నాం. అప్పుడే ఆది పర్వము దగ్గరలోకి వచ్చింది. ఇంకా తొందరలో అయిపోతుంది. ఈ వారం కానీ వచ్చే వారం కానీ అయిపోతుంది. ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి కథ లోపల కూడా ఎంత నీతి ఉంది, అది ఈరోజు మనం ఎంత చక్కగా అన్వయించుకోగలుగుతాము అనే విషయాన్ని. ముందుగా చంద్రవంశము గురించి తెలుసుకున్నాం. చంద్రవంశం లోపల పురువంశము, కురువంశము, యదువంశము, ఇలా రకరకాల పేర్లతోటి మనము, యదువంశంలో యాదవులు, మళ్ళీ వాళ్ళు అంధక, భోజక, సాత్వత, వృష్ణి, ఇలా వాళ్ళందరూ మళ్ళీ విడిపోయి వాళ్ళందరూ యాదవరాజులుగా వెళ్ళిపోయారని చెప్పేసి తెలుసుకున్నాము. యయాత చరిత్ర లోపల అయిపోయిన తర్వాత మళ్ళీ శకుంతల, దుష్యంతుల చరిత్రని తెలుసుకున్నాము. తర్వాత గంగ, శంతనుడు వారి చరిత్రని తెలుసుకున్నాము. భీష్మ ప్రతిజ్ఞని తెలుసుకున్నాము. సత్యవతి, శంతనుడి వివాహము తెలుసుకున్నాము. వారికి పుట్టినటువంటి చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు, వారికి మృత్యువు తొందరలో రావడం అనేది మనము చాలా ఇదిగా విన్నాం, బాధాకరంగా విన్నాము. ఆ తర్వాత వారి భార్యలైనటువంటి అంబిక, అంబాలిక ఎవరైతే ఉన్నారో వారికి వేదవ్యాసుడి ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టాడని, ఒక దాసి ద్వారా విదురుడు పుట్టాడని మనం తెలుసుకున్నాము. ఇక కుంతి గురించి తెలుసుకున్నాము. కుంతీదేవి కర్ణుడి తల్లిగా మనం తెలుసుకున్నాము. తనకున్నటువంటి చిన్నతనం వల్ల ఆవిడ అనుకోకుండా సూర్యభగవానుడిని ప్రార్థించడము, సూర్యభగవానుడు ఆవిడకి పుత్రుడిని అందించడము చూసాము. ఆ పుత్రుడు రాధేయుడుగా పెరుగుతూ ఉంటాడు. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా ద్వేషభావము, పాండవులను చూస్తూ ద్వేషంతో పెరుగుతూ ఉంటాడని చెప్పి తెలుసుకున్నాము. ఇటు చూస్తే పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి తన
చెల్లెలి పిల్లల్ని, మాద్రి పిల్లల్ని, తన పిల్లల్ని 5గురిని తీసుకుని హస్తినాపురానికి రావడము. హస్తినాపురం లోపల అందరూ ఆవిడని చక్కగా ఆహ్వానించిన తర్వాత ఈ 5గురు ఆ 100 మంది అందరూ కలిసి సంతోషంగా ఆడుకుంటూ ఉండడము. కానీ వారి లోపల చిన్నప్పటి నుంచే కూడా ద్వేష భావాలు రగులుతూ ఉండడము చూసాము. ఇంతలోకే భరద్వాజ యొక్క కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడు రావడము. ఆ ద్రోణాచార్యుడు, ద్రుపదుడు వీరిద్దరి వృత్తాంతము. వారిద్దరూ భరద్వాజుడి దగ్గర నేర్చుకోవడము. తర్వాత ద్రుపదుడు తన రాజ్యం పాంచాల రాజ్యంకి వెళ్ళిపోయి తన రాజ్యాన్ని తను పరిపాలించుకోవడము. తర్వాత ద్రోణాచార్యుడు తన విద్యను పూర్తి చేసుకున్నాక అగ్నివేశుడు అనేది ఆయన దగ్గర మళ్ళీ విలువిద్యను ఇంకా బాగా నేర్చుకుని ఆ తర్వాత మళ్ళీ ఆయన పరశురాముడి దగ్గర ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు అన్న విషయాన్ని కూడా మనం చాలా బాగా తెలుసుకున్నాము. తర్వాత ఆయన కృపాచార్యుడి చెల్లెలైనటువంటి కృపిని వివాహం ఆడాడు. ఆ కృపిని తీసుకొచ్చి మళ్ళీ కృపి దగ్గర అదే తనకు ఎప్పుడైతే ఆ సంతానం అశ్వత్థామ ఉంటాడో అప్పుడు పాల కోసం అని చెప్పేసి 2 పాడి ఆవులను అడుగుదామని ద్రుపదుడి దగ్గరికి వెళ్ళడము. అక్కడ అవమానము తనకు జరగడము. తద్వారా ఆయన వెనక్కి వచ్చేసి తన బావగారి ఆస్థానమైనటువంటి హస్తినాపురానికి రావడము. అక్కడ పిల్లలందరూ బంతాట ఆడుకుంటుంటే వారందరికీ తన విలువిద్య ద్వారా బావిలో పడిన బంతిని బయటికి తీయడము మనం చూసాము. తద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి భీష్మాచార్యుడు నా పిల్లలందరికీ కూడా, నా మనవళ్ళందరికీ కూడా చక్కటి గురువు గారు దొరికారు అని సంతోషపడము. ద్రోణాచార్యుడి దగ్గర పిల్లలందరూ చాలా అద్భుతంగా పెరుగుతూ ఉండడము, ద్రోణాచార్యుడికి గొప్ప పేరు ప్రతిష్టలు రావడం కూడా చూస్తున్నాము. కర్ణుడు కూడా కొన్ని విద్యలు ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకున్నాడని తెలుసుకున్నాము. కర్ణుడు ఆల్రెడీ అప్పటికి కొన్ని పరశురాముడి దగ్గర కూడా నేర్చుకున్నాడు. కానీ ఇన్ని నేర్చుకున్నప్పటికీ కూడా తను కుటిలంగా నేర్చుకున్నాడు పరశురాముడి దగ్గర. కాబట్టి పరశురాముడి దగ్గర బ్రహ్మాస్త్రం ప్రయోగించే సమయం లోపల నీకు అది గుర్తురాదు, ఆ మంత్రం గుర్తురాదు అని చెప్పేసి శాపం మాత్రము తీసుకోవాల్సినటువంటి అవసరము వస్తుంది. తన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోవడానికి కూడా తను చాలా బాధపడుతూ ఉండేవాడు కర్ణుడు. ఈ సమయం లోపల ఛాత్ర పరీక్ష గురించి గత వారం తెలుసుకున్నాము. ఆ పరీక్ష లోపల అర్జునుడు, భీముడు చక్కగా ప్రదర్శన చేస్తూ ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. కానీ కర్ణుడు మాత్రము వచ్చి అర్జునుడు చేసినటువంటి ప్రతి విద్యను తను కూడా ప్రదర్శిస్తాడు. కానీ వీరి స్థాయి సమానం కాదు కాబట్టి దుర్యోధనుడు అతన్ని అంగరాజ్యాభిషేకము చేస్తాడు, అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు. అప్పటి నుంచి చెడు మంచిగా కలిసి వచ్చింది. అందరూ చెడ్డ వాళ్ళంతా ఒక దగ్గర, మంచి వాళ్ళందరూ ఒక దగ్గర. మనం తెలుసుకుంటాం కదా జ్యోతిష్యంలో గురువు యొక్క గ్రూపులు, శని గ్రూపులు అని. అలా 2 గ్రూపులుగా విడిపోవడము. ఎప్పుడైతే కర్ణుడు వచ్చాడో దుర్యోధనుడికి 1000 ఏనుగుల బలం రావడము, కర్ణుడిలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా దుర్యోధనుడిలో మరింత సంతోషాన్ని కలిగించడము, చెడు ఆలోచనలకు, చెడు దృక్పథానికి మరింత బీజాలు వేయడము మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ధర్మరాజు పట్టాభిషేకము చూసాము, యువరాజ పట్టాభిషేకము. కానీ అతను 16-17 ఏళ్ళకే పట్టాభిషేకం చేసుకున్నప్పటికీ కూడా మహారాజు కాదు, చక్రవర్తిలాగా పరిపాలించేవాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇది అసూయపడ్డటువంటి దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ వెళ్ళి ధృతరాష్ట్రుడితో పన్నాగం పన్ని వారిని వారణావ్రతంకి పంపించడము. అక్కడ వారు లక్క గృహంలో కాలిపోయినట్టుగా చేసి అక్కడి నుంచి వాళ్ళు పారిపోయి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి హిడింబాసురుడి కుమార్తె చెల్లెలైనటువంటి హిడింబిని పెళ్లి చేసుకోవడము, హిడింబాసురుడి మరణము. తర్వాత వాళ్ళు ఏకచక్రపురానికి వెళ్తారు. ఏకచక్రపురం లోపల బకాసురుని చంపడం వరకు మనం నేర్చుకున్నాం. అమ్మయ్య, 6 నిమిషాల్లో మొత్తం ఇప్పటివరకు జరిగిన విశేషాలన్నీ కూడా తెలుసుకున్నాం. జై శ్రీరామ్. సో చాలా అద్భుతమైనటువంటిది. ప్రతి కథకు వెనక కథ తెలుసుకున్నాము. అసూయ, ద్వేషం అనేవి మన జీవితంలో ఎలాంటి స్థాయికి తీసుకెళ్తాయని, మన లోపల ఉన్నటువంటి కోపం మనని ఎంతగా దిగజారుస్తుంది అన్నటువంటి విషయాన్ని, ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలలో ఎలాగా దిగజారిపోతారు, ఎలా పడిపోతారు వాళ్ళ జీవితంలో అన్నటువంటి విషయాలు మనం చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఇక ఆది పర్వంలో తర్వాత కంటిన్యూ అయినట్టయితే వీళ్ళు కొన్నాళ్ళు బకాసురుడిని చంపిన తర్వాత ఏకచక్రాపురంలోనే కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఒక రోజుకి ఏమవుతుందంటే వీళ్ళ ఇంట్లో అక్కడ ఉన్న సమయంలో కూడా ఒక అతిథి వస్తాడనమాట. ఒక బ్రాహ్మణుడు వీళ్ళ ఇంటికి అతిథిగా వస్తాడు. వస్తే ఆయనని ఇంటికి పిలిచి వీళ్ళు ఏంటి విశేషాలు ఏంటి, అవేంటి ఇవేంటి అన్నీ అడుగుతారు. అప్పుడు ఆయన చెప్తాడు, పాంచాల రాజు ద్రుపదుడు ఉన్నాడు. ఎన్నో రాజ్యాలు చూసా కానీ ద్రుపదుడు పాలించే పాంచాల దేశం అయితే చాలా గొప్పగా ఉంటుంది. ఈ ద్రుపద రాజుకి అగ్నిగుండం నుంచి ఒక కూతురు ఉద్భవించింది. ఆమె పేరు ద్రౌపది. ఆమెకి ఇప్పుడు వివాహాన్ని సంకల్పించాడు అంటాడు. వీళ్ళు అడుగుతారు, అదేంటి అగ్నిగుండం నుంచి ఉద్భవించడం ఎందుకు, మామూలుగా స్త్రీ పురుష సంగమం ద్వారా అలా పుట్టలేదా ఆయనకి అంటే, లేదు ఆయనది వేరు. ఆయన ఏంటంటే వారిద్దరి మధ్య మొత్తం కథ అంతా చెప్తాడు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు వారిద్దరి ఇది చెప్తాడు. వాళ్ళిద్దరు మిత్రులు, ఏం జరిగింది ఏంటి అంతా చెప్పి అందుకోసం మేము చెప్పేసి ద్రుపదుడు అవమానం గురయ్యి ద్రోణాచార్యుడు ఎప్పుడైతే తనను అవమానం చేశాడో అప్పుడు మళ్ళీ వచ్చేసి
తన రాజ్యాన్ని పరిపాలిస్తూ భగవంతుడి కోసం అని చెప్పేసి ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత ఒక గొప్ప యాజుడు అనేటటువంటి ఒక ఋత్వికుడిని బ్రాహ్మణోత్తముని యాజ్ఞికుడుగా పెట్టుకుని ఒక యజ్ఞము మొదలెడతాడు. అప్పుడు ఆయన భార్య కోకిలాదేవి అని ఉంటుంది. ఆయన భార్య పేరు ఇప్పటివరకు విన్నారా ఎవరైనా? ద్రుపదుడి భార్య పేరు? నేను కూడా ఫస్ట్ టైము, అందుకోసం అని చెప్పేసి కోకిలాదేవి అంటే ఎవరైనా వింటే ఏం లేదు కదా, నేను ఫస్ట్ టైమే. నేను కూడా మీకోసం మళ్ళీ చదవడం వల్ల పేరు ఇంతకుముందు చదివినప్పుడు బహుశా జ్ఞాపకం ఉంటుందో లేదో మళ్ళీ తెలియదు. చాలా పేర్లు వస్తున్నాయి. ఎన్ని పేర్లు వస్తున్నాయి అంటే అసలు లెక్కలేనన్ని పేర్లు. సో అది, సో ఆవిడని పెట్టుకుని మళ్ళీ చెప్పండి ఆ పేరు. కోకిలాదేవి. కోకిలాబేన్ అంబానీ తల్లి, వాళ్ళందరి తల్లి. సో ఇక్కడ ఆ కోకిలాదేవితోని ఆ యాజుడు అనే ఆయన చక్కగా ఈ యజ్ఞం చేయిస్తాడు. అప్పుడు ఆ యజ్ఞకుండంలోంచి ఒక భయంకరమైనటువంటి శరీరము, పెద్ద ధనుస్సు ఉన్నటువంటి ఒక మహాపురుషుడు రావడం అంటూ జరుగుతుంది. అతడు అందులోంచి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశిని తీసుకొస్తాడనమాట. అయితే పేర్లు కూడా అతనే పెడతాడు. ఒక మహాపురుషుడు, తర్వాత ఒక సౌందర్య రాశి. ఆ మహాపురుషుడికి దుష్టజుమ్నుడు అని చెప్పేసి దుష్టజుమ్నుడు కాదు, దృష్టజుమ్నుడు. ఈమెకేమో కృష్ణ అని పేరు పెడతారు. మనందరికీ తెలుసు ఆ మాట. ఈవిడ పేరు ద్రౌపది, అసలు పేరు కృష్ణ. ద్రుపద రాజ్యంలో ద్రుపదుడి యొక్క కుమార్తె కాబట్టి ద్రౌపది అంటాము. పాంచాల దేశపు యువరాణి కాబట్టి పాంచాలి అంటాము. అంతేగాని ఆవిడ అసలు పేరు మాత్రం కృష్ణ. సో నామకరణం చేస్తాడు. అప్పుడు ఆయన కోరుకున్నదే ఏంటి? అర్జునుడిని వివాహం చేసుకునేటటువంటి కూతురు, ద్రోణుడిని చంపగలిగేటటువంటి కుమారుడు కావాలి అని చెప్పేసి అనుకున్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ వచ్చారు. కానీ ఏమైంది? అర్జునుడు లక్క ఇంట్లో కాలిపోయాడు అని తెలిసిన తర్వాత అయ్యయ్యో నా పని ఇలా అయింది అంటే బాధపడుతూ ఉంటాడు. నేను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని కదా ఈ కుమార్తెని కన్నాను, ఇలా జరిగిందని బాధపడతాడు. అయితే అతని పురోహితులు మాత్రము పంచపాండవుల జాతకాలు చూస్తారు. వాళ్ళందరూ జ్యోతిషం మన దగ్గరే నేర్చుకున్నారు అనమాట. నేర్చుకుని వాళ్ళు అన్నారు, అరే మస్తు చెప్పాడు ఆయన శ్రీనివాసు, ఆయన చెప్పిన జాతకాల ప్రకారం వీళ్ళందరూ అద్భుతంగా ఉంది వీళ్ళ జాతకాలు. సో చాలా బాగుంది. ఆయన స్టూడెంట్స్ మాత్రం పట్టించుకోరండి, చాలామంది సరిగా చూడరు. ఆయన జ్యోతిష్యం చెప్తుంటే ఎవరు వినరు. కానీ మేము విన్నాము, చాలా బాగా చెప్పారు ఆయన. ఆ విన్న దాంట్లోంచి మాకేమర్థమైందంటే పంచపాండవుల యొక్క జాతకం చాలా బాగుంది. సో వాళ్ళు మంచి శుభ శకునాలు అయితే ఉన్నాయి, వాళ్ళు చనిపోయే అవకాశం అయితే కనిపించడం లేదు, వారు బతికే ఉండొచ్చు అని. అప్పుడు ద్రుపదుడు ఏం చేస్తాడంటే సరే అని చెప్పేసి ఒక బలిష్టమైనటువంటి ధనుస్సును తయారు చేయిస్తాడు. చేయించి పైన ఉండేలాగా ఒక మత్స్య యంత్రాన్ని పెడతాడు. పెట్టేసేసి మామూలుగా మత్స్య యంత్రాన్ని ఎవరైతే ఛేదిస్తారో వారైనా కుమార్తె వివాహము, వారికే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తాడు అనమాట. ప్రకటించేసరికి ఇక ఎక్కడెక్కడ జనాలు అందరూ కూడా వస్తారు, అందరూ రాజులు వస్తారనమాట. సో అప్పుడు కుంతిదేవి అంటుంది, ఇవి కుంతిదేవి కూడా వింటూ ఉంటుంది బ్రాహ్మణుడు చెప్తుంటే. వినేసి అప్పుడు మీరు కూడా వెళ్ళండి, మనము చాలా కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ బ్రాహ్మడింట్లోనే ఉన్నాం కదా, ఎందుకు ఇతర ఇళ్లలో ఉండడం ఎందుకు, మనం కూడా వెళ్ళిపోదాం పదని పాంచాల దేశంకి అంటారు. సరే అని చెప్పేసి అందరూ కలిసి పాంచాల దేశం వెళ్తారనమాట. మార్గ మధ్య లోపల మళ్ళీ వ్యాస మహాముని కనిపిస్తే ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటే ఆయన అంటాడు, మీరు తప్పకుండా వెళ్ళండి అక్కడికి, మీకు చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. అప్పుడు పాంచాలపురానికి వీళ్ళు ఎన్నో రోజులు ప్రయాణం చేసి 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 చివరికి ఒక రోజు రాత్రిపూట సమయం లోపల ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్తారు. ఇది కొద్దిగా కథ జాగ్రత్తగా వినండి, కొద్దిగా, ఎందుకంటే కథల మీద కథల్లో కథలు వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వినండి. ప్రతి కథలో కూడా ఒక అంతరార్థం ఉంటుంది. సోమశ్రవ తీర్థం అని అక్కడ గంగా స్నానం ఉంటుంది అనమాట. ఈ సోమశ్రవం అనేది అంటే మనకు సుమారుగా కాశీకి కాశీ దాటి ఇంకొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత వచ్చే తీర్థం అన్నమాట. ఇది సోమశ్రవ తీర్థం. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాంచాల దేశంకి వెళ్ళాలి. ఇంతకుముందు ఎక్కడున్నారన్నాము మనం? మీరట్ దగ్గర, కాశీ మీరట్ కట్ దగ్గర ఉన్నారనుకున్నాం. అక్కడి నుంచి ఇలా ట్రావెల్ చేస్తూ ఇప్పుడు వాళ్ళు పాంచాల దేశంకి వెళ్ళాలి. పాంచాల దేశంకి పైన హస్తినాపురం ఉంది. సో ఈ పాంచాల దేశంకి వెళ్ళే మధ్యదారి లోపల గంగా ఇదే ఉంటుంది కాబట్టి ఆ గంగా స్నానం చేయాలనుకుంటారు. అప్పుడే అక్కడికి అంగారపర్ణుడు అని చెప్పేసి ఒక గంధర్వరాడు వస్తాడు. అతను ఏం చేస్తారంటే, మీరంతా ఈ సమయంలో రాకూడదు, ఇది రాత్రి సమయం ఏదైతే ఉందో ఇది యక్షులు, రాక్షసులు, గంధర్వులు వీళ్ళందరూ తిరిగే సమయం. ఈ సమయం లోపల మాకు టైం ఉంది, ఇక్కడ ఈ గంగా స్నానం ఇవన్నీ చేయడానికి, ఇవన్నీ మీకు అర్హత లేదు, మాకు అర్హత ఉంది అని చెప్తారు. అప్పుడు అర్జునుడు అంటాడు, అది మామూలు బలహీనమైనటువంటి మానవులకు, మేము మహావీరులము, మాకు అలాంటివి ఉండవు. అది కాక గంగా నది అనేది పవిత్రమైనటువంటి నది. ఆ నది లోపల నువ్వు స్నానం చెయ్యి, నువ్వు స్నానం చేయకు అని చెప్పడానికి నువ్వెవరు? ఇప్పుడు మనకు ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, మనకు కూడా ఈ రోజు లోపల గంగా స్నానం కొద్దిమంది చెయ్యాలి అనేటటువంటి నియమాలు ఎక్కడ లేవు చూడండి. అందరూ కూడా స్నానం చేయొచ్చు, అందరూ కూడా పాపాలు పోగొట్టుకోవచ్చు,
అందరూ కూడా పవిత్రులు అయ్యే అవకాశం ఉంది గంగా స్నానం వల్ల అన్నటువంటి మనకు నమ్మకాలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచే వచ్చాయి అని చెప్పి తెలుస్తుంది అనమాట. అర్జునుడు చెప్పడం వల్లే వస్తుంది మనకి ఇది మానవులది. గంగా స్నానం అనేటటువంటి ప్రతి మానవుడికి ఉన్నటువంటి ఒక గొప్ప అర్హత. ఇది ఒక పుణ్యనది. ఇది ఏ ప్రాంతం వారిది అండ్ ఎవరిది సొంతము కాదు, అని ఏ జాతి యొక్క సొంతము కాదు అని. సరే వాళ్ళిద్దరూ ఇది కొట్లాడుకుంటారు. వాళ్ళు అర్జునుడు కూడా ఊరుకోకుండా అప్పుడు చెప్తాడనమాట. అతను అంటాడు, గంధర్వ ఇక్కడ నా దగ్గర ఒక ఆగ్నేయాస్త్రం ఉంది, ఈ ఆగ్నేయాస్త్రం మామూలు అస్త్రం కాదు అని చెప్పేసి అది ప్రయోగిస్తాడు. ప్రయోగించగానే అప్పుడు అంగారపర్ణుడు వెంటనే రథం కాలిపోయి కింద పడిపోయి అప్పుడు అర్జున అప్పుడు ధర్మరాజు అంటాడనమాట, తమ్ముడు అతన్ని బంధించద్దు, నువ్వు ఓడిపోయిన వాడిని, శౌర్యం కోల్పోయిన వాడిని నువ్వు శిక్షించకూడదు, వదిలేయ ముందు అంటాడు. అనగానే వెంటనే వదిలేస్తాడు. అతను సంతోషపడతాడు. అంగారపర్ణుడు అంటాడు, చాలా నిన్ను చూస్తే చాలా ముచ్చట అనిపిస్తుంది, నీతోని నాకు స్నేహం చేయాలనుంది, అయితే నీకు నేను చాక్షుషి విద్య అని చెప్పేసి ఒక జ్యోతిష్యం లాంటి ఒక పర్టికులర్ విద్య అది ఇస్తాను. తర్వాత నా దగ్గర మంచి వేగవంతమైన గుర్రాలు ఉన్నాయి, అవి నేను ఇస్తాను. తర్వాత నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఇవి నాకు ఇచ్చేసే అంటాడు. ఏమంటాడు, ఆగ్నేయాస్త్రం నాకు కొద్దిగా ఇస్తావా, దాన్ని ఎలా ప్రయోగించాలో చెప్తావా అంటాడు. అంటే సరే అని చెప్పేసి ఇద్దరు ఒకరినొకరి నుంచి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత, సరే నాకు ఒక్క మాట చెప్తావా, ఎందుకు ఇలా గర్వంగా మాట్లాడావు, ఇప్పుడు అంతా అయిపోయింది కదా, మొత్తం గొడవంతా సమసిపోయింది, ఎందుకు నువ్వు ఈ విధంగా మేము రాగానే ఎందుకు ఇంత గర్వంగా మాట్లాడావు అంటే, అప్పుడు వాళ్ళు అంటారనమాట, అర్జున మీకు తెలియని విషయమా, ఆడవాళ్ళతో విహరించేటటువంటి వారు ఎంత వివేకం ఉన్న వాళ్ళైనా సరే అహంకారం పెరిగి ఉంటారు. గొప్పగా మాట్లాడాలని, గొప్పగా చూపించుకోవాలని, మేము గొప్పగా ఉన్నామని అని చెప్పేసి చెప్పుకోవాలనుకుంటారు. మేము వివేకం కోల్పోయాను, అందుకే నేను అట్లా మాట్లాడాను. ఇది మనకు ఉండకూడదు అంటే మనతో ఒక బ్రాహ్మడు ఉండాలి. మీకు కూడా బ్రాహ్మడు లేడు, నాకు కూడా ఇక్కడ బ్రాహ్మడు లేడు, ఇది మంచి ఇది చెడు అని చెప్పేటటువంటి బ్రాహ్మడు లేడు. అతడు మాత్రమే, ఇది చాలా కథకి ఎందుకు ఇంపార్టెంట్ అన్నానో ఒకసారి ఆపుతాను, మళ్ళీ అడగండి. కాబట్టి అతను అంటాడు, బ్రాహ్మడు అనేవాడు ఉండాలి మీకు, మన తప్పులు మన ఇవి అన్నీ కూడా చేయకుండా అతను మనని కాపాడతాడు అని చెప్పేసి, మీకు కూడా ఒక బ్రాహ్మడు ఉండి తీరాల్సిందే ఓ తాపత్య అంటాడు. అనగానే ఇతడు అంటాడు, అదేంటి మేము కురువంశం వాళ్ళని, మమ్మల్ని నువ్వు తాపత్య అని ఎందుకు అన్నావు అంటాడు. అంటే తర్వాత అతను కథ చెప్తాడు. ముందు ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి అడగండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థం కాని వాళ్ళు ఉంటే ఎవరన్నా ఒకసారి అడగండి. మళ్ళీ చెప్పండి ఒకసారి, అర్థం కాలేదు. గంధర్వుడిని ఇతను అడుగుతాడు, గంధర్వుడితో కొట్లాడిన తర్వాత గంధర్వుడిని తన దగ్గరున్న ఆగ్నేయాస్త్రంతో అతని రథాన్ని కాల్చేసిన తర్వాత అతని రథం కాలిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. అప్పుడు అతను అంటాడనమాట, ఒక పని చేద్దాము, నా దగ్గర ఉన్నటువంటి ఈ గుర్రాలు, వేగంగా పరిగెత్తే గుర్రాలు, చాక్షుషి విద్యను నేను నీకు ఇస్తాను, అదేవిధంగా నీ దగ్గర ఉన్న ఆగ్నేయాస్త్రం ఎలా ప్రయోగించాలి ఏంటి అనేది నాకు చెప్పు అంటాడు. అంటే ఇద్దరు ఒకరినొకరు ఒప్పుకుంటారు, చక్కగా అయింది. అయితే ఈయన అంటాడు, అంతా బాగానే ఉంది, ఇప్పుడు మనం అంతా స్నేహితులం అయిపోయాం, కానీ ఒక్క మాట చెప్పు, ఎందుకు అంత గర్వంగా మాట్లాడావు అంటే, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళతో విహరించేటప్పుడు అప్పుడు మగవాళ్ళు కొద్దిగా ఇలా చేయడం సహజము, ఆ సమయం లోపల ఏంటంటే వివేకం కోల్పోతాం మనం. సో అందుకోసమే ఎవరైతే ఈ భుజబలాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారో, యుద్ధ విద్యలు అవి ఇవి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ దగ్గర ఒక బ్రాహ్మడు ఉండాలి. ఆయన ఏం చేయాలంటే ఇది ధర్మము ఇది అధర్మము అని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. అప్పటి వరకు కూడా మనం చూస్తే పాండవుల దగ్గర పురోహితుడు ఉన్నాడు. పాండవుల పురోహితుడి పేరు ఎవరన్నా చెప్పగలరా? నేను చాలాసార్లు చెప్పాను, ఆయన అన్నగారి పేరు కూడా చెప్పాను. నేను మనం భగవద్గీత చెప్పినప్పుడు చాలాసార్లు చెప్పాను. ఎవరైనా చెప్పగలరా? పాండవుల గురువు గారి పేరేంటి, పురోహితుడి పేరేంటి? తర్వాత వాళ్ళకు సంబంధించిన ఇద్దరు ఉన్నారు. దౌమ్యుడు కరెక్ట్. అతని అన్నగారి పేరేంటి? భాగవతం కూడా చెప్పాను. దేవలుడు అసితుడు అని విన్నారు కదా, ఆ అసితుడు కుమారుడైనటువంటి దేవలుడు, ఆ దేవలుడు దౌమ్యుడి యొక్క సహోదరుడు అన్నమాట. సో ఈ అసితుడు అనే అతను వేదవ్యాసుని యొక్క శిష్యుడు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన కథ. సో ఆ విధంగా మీ దగ్గర ఒక బ్రాహ్మణ్ అనేవాడు లేడు, మంచి చెడు చెప్పడానికి. ఎందుకంటే మనకు అహంకారం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా కూడా వినము. కానీ మన మంచి కోరేటటువంటి ఒక వ్యక్తి మనతోటి ఉంటే అతనే పురోహితుడు, పురమునకు హితము కలిగించువాడు. కాబట్టి అతను లేకుండా సంచరించడము తప్పు కాదు. కాబట్టి మీరు ఒక మంచి ఉత్తముడైనటువంటి బ్రాహ్మణుడిని మీరు పెట్టుకోండి అని చెప్తాడు. చెప్పి అది వినాలి తాపత్య అంటాడు. తాపత్య అంటే తపతి యొక్క వంశానికి చెందినవాడా అని. ఓకే, ఇక్కడ ఆపుతాను. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేవు కదా ఇప్పటి వరకు? ఓకే,
సో అప్పుడు అంటాడు, మేము తాపత్యం మేము ఎలా అవుతాం, తాపత్యం మేము ఎలా అవుతాము అంటాడు. అంటే అప్పుడు చెప్తాడు అనమాట, సూర్యుడికి కుమార్తె ఉంటుంది, ఆ కుమార్తె పేరు తపతి, ఈమె సావిత్రి ఈ యొక్క చెల్లెలు. అయితే ఈ తపతి అనేట ఆమె చాలా అందమైనటువంటి ఆమె. అయితే మీ వంశానికి చెందినటువంటి అజామీరుడు అని ఉంటాడు, ఆయన యొక్క కుమారుడు సంవరణుడు. ఆయన సూర్యుడి గురించి చాలా తపస్సు చేస్తూ ఉంటాడు. సూర్యుడు కూడా తన కుమార్తెని ఒక చక్కటి వ్యక్తికి ఇచ్చి వివాహము చేద్దాం అనుకుంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా ఏమవుతుందంటే ఈ తపతి కూడా ఇతని సంవరణుడిని చూడండి, వరణుడు సంవరణుడు. ఓకే, ఇతనెవడు, అజామీఢుడి యొక్క కుమారుడు. అజామీఢుడు ఎవరు, ఈ పురువంశం వాడు, అంటే ఈ పాండవుల వంశం వాడే అన్నమాట. సో అప్పుడు తపతిని చూసి, నువ్వెవరు, ఒంటరిగా ఎందుకు ఈ అరణ్యంలో తిరుగుతున్నావు ఏంటి అంటాడు. తను చెప్తాడనమాట ఇలాగా. ఆమె కూడా ఇతన్ని ఇష్టపడుతుంది, ఇతను ఆమెను కూడా ఇష్టపడతాడు. అయితే మనం గాంధర్వ వివాహం చేసుకుందాం అంటాడు. వీళ్ళకి ఈ క్షత్రియులకి ఇది ఒకటి ఈజీవే కదా గాంధర్వ వివాహం. మన ఎట్లా అయితే ఆయన పేరేంటి, దుష్యంతుడు ఏ విధంగా అయితే శకుంతలని తొందరబెట్టేసి పెళ్లి చేసుకున్నాడో అలా చేసుకుందామంటే, అంటే లేదు మా అమ్మ నాన్న కూడా ఇష్టమే ఇది, కాబట్టి నువ్వు ఏదైతే తపస్సు చేసుకుంటూ ఉన్నావో ఆ తపస్సు కొనసాగించు, మా నాన్నగారు నీకు తప్పకుండా నన్ను ఇచ్చి వివాహం చేస్తారు అని చెప్పేసి చెప్తాడనమాట. సో అప్పుడు అక్కడే ఉండి బాగా అద్భుతంగా కూడా ఇతడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. ఆ సమయం లోపల ఇతను తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ సంవరణుడు ఎవరితను, పాండవుల పూర్వజుడు. ఆ పూర్వజుడైనటువంటి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడికి వశిష్ఠుడు వచ్చి ఆయన బాధలన్నీ తెలుసుకుని, నువ్వు ఇది చెయ్యకు, నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాలే అని చెప్పేసి ఆయన సూర్యుడి దగ్గరికి వెళ్తే అప్పుడు సూర్యుడికి చెప్తాడనమాట, ఇట్లా పురువంశము, అప్పటికింకా పురువు అంటే ఎవరు, యయాతి యొక్క కుమారుడైనటువంటి పురువు, అక్కడి నుంచి వచ్చినటువంటి క్షత్రియ వంశం పురువంశం అని మనం మొదట్లో తెలుసుకున్నాం కదా. ఆయన ఇలా నీ కుమార్తెని వివాహము చేసుకుందాం అనుకుంటున్నాడు అంటే అప్పుడు వచ్చేసి వారిద్దరికీ కూడా వివాహము చేస్తారనమాట. కాబట్టి మీరు తాపత్యులు అయ్యారు, తపతి యొక్క కుమారుడు కాబట్టి తాపత్యులు అయ్యారు. ఇదే విధంగా మనం రాముణ్ణి మీకు రామాయణంలో ఏమని పిలుస్తారని చాలాసార్లు చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? కాకుత్స్థ. సో ఆ పేరుతో చాలాసార్లు పిలుస్తారు. అదేవిధంగా ఇక్కడ కూడా కురు వంశజులు మీరు వీళ్ళిద్దరికి పుట్టినటువంటి రాజే కురు మహారాజు. ఎవరు, ఈ సంవరణుడు తపతి, వీరిద్దరికి పుట్టినవాడు కురు అంటే కౌరవ వంశం అనేది అయితే అంటామో ఆ కురు. సో కథని కొద్దిగా జాగ్రత్తగా వినండి. సో ఆ కురు వంశము రాజు, మీరు తాపత్యులు అయ్యారు అని చెప్పేసి చెప్తాడు. చాలా కృతజ్ఞతలు. సో అయితే ఈ వశిష్ఠుడి గురించి కూడా మాకు వినాలని ఉంది, మా పూర్వజుడు అని చెప్పేసి చెప్తున్నారు కదా, మా పూర్వజుడికి సహాయం చేశాడు. మా పూర్వజులకు ఆయన బ్రహ్మ అంటే బ్రాహ్మణుడు, పురోహితుడు కూడా కదా వశిష్ఠుడు. ఆయన గురించి ఏమన్నా మీరు చెప్పగలరా అని అడుగుతాడు ఈ గంధర్వుణ్ణి. ఇప్పుడు ఏమైంది మనకు, అల్టిమేట్గా వీళ్ళు వెళ్ళారు, ఎక్కడికి వెళ్తున్నారు, పాంచాల దేశంకి వెళ్తుంటే ఇప్పుడు ఇన్ని కథలు వచ్చాయి. పాంచాల దేశంకి వెళ్తూ ఉంటే ఇన్ని కథలు వచ్చాయి. పాంచాల దేశంకి వెళ్తూ ఉంటారు, మధ్యలో ఈ అంగారపర్ణుడు అనేటటువంటి గంధర్వరాజు, అతనితో యుద్ధము, అతను కాకుత్స్థ అని చెప్పి తాపత్య అని చెప్పి చెప్పడము తాపత్య కథ. ఇప్పుడు ఏమంటారు, వశిష్ఠుడి కథ చెప్పమంటారు. ఆయన మళ్ళీ ద్రోణుడు ద్రుపదుడు కథ కూడా చెప్పాడు. నేను మీకు అది షార్ట్కట్లో చెప్పేశాను, ఇంతకుముందు చెప్పానని. అదొక 5-6 పేజీలు ఉందన్నమాట, మనం ఆల్రెడీ తెలుసుకున్న కథని. సరే అప్పుడు ఈయన చెప్తాడు, ఇట్లా విశ్వామిత్ర వశిష్ఠుల గురించి నేను చెప్పాల్సి వస్తుంది. ఈ కన్యాకుబ్జ అనేటటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో దానికి విశ్వామిత్రుడు మహారాజు. ఆయన ఒకరోజు అరణ్యానికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అలసిపోయిన తర్వాత వశిష్ఠుడి ఆశ్రమం కనిపిస్తే అక్కడ తన సైన్యంతో సహా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వశిష్ఠుడి దగ్గర నందిని అనేటటువంటి ఒక కామధేను ఉంది. అతను వీళ్ళందరికీ కూడా భోజనాలు పెడతాడు. అప్పుడు ఇతడు అడుగుతాడు అన్నమాట, నీకు ఏం కావాలంటే, నీకు ఎన్ని పాడి ఆవులు కావాలంటే అన్ని పాడి ఆవులు ఇస్తాను, ఇది మహారాజులమైనటువంటి మా దగ్గర ఉండాలి. ఎప్పుడు ఇదే గోల, ఈ ఆవుల గురించి ఎప్పుడు గోల. ఆఖరికి కార్తవీర్యార్జునుడు, జమదగ్ని వాళ్ళ సమయంలో ఇదే గోల. ఇప్పుడు మళ్ళీ విశ్వామిత్రుడు వీళ్ళది ఇదే గోల. మళ్ళీ మనం ప్రభాసుడు అష్టవసువుల కథ చెప్పుకున్నప్పుడు కూడా ఇదే మళ్ళీ వశిష్ఠుడి దగ్గర ఉన్న ఆవును ఎత్తుకోవడానికే వాళ్ళు ట్రై చేస్తారు. అందులోపల ప్రభాసుడు దాన్ని గట్టిగా గుంజినందుకు 100 ఏళ్ళు భూమి మీద 100+ ఏళ్ళు అతను భూమి మీద ఉండిపోవాల్సి వస్తుంది. మిగతా 7 వసువులు మాత్రము పుట్టిన వెంటనే మళ్ళీ గంగాదేవిలో కలిసిపోతారు. మాటకి ఈ కథ మీకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో కరెక్ట్. సో అయితే ఇలా మనకు కథ మాటకి వీళ్ళ గురించే తెలుసుకుంటూ ఉంటాము. సరే ఈ ధేనువుని ఎలా అయినా సరే బలవంతంగా తీసుకెళ్లాలనుకుంటారు. నందిని విజృంభిస్తుంది, విశ్వామిత్రుడు సైన్యం అంతా వెనక్కి పడిపోతుంది. సో ఇక ఏ రకంగా ఆఖరికి తను ఏం చేస్తాడంటే జస్ట్ తన తపస్సు చేసుకునే దండం ఉంటుంది కదా, దండంలో అలా పెడతాడు అంతే. పెడితే వీళ్ళు ఎన్ని బాణాలు వేసినా అందులో కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఆయన శక్తి గురించి అర్థమయ్యి ఇంకా ఆయనతో మనం పెట్టుకోలేమని చెప్పేసి
అప్పుడు ఆయన నేను రాజర్షి అవుతాడు, మహర్షి అవుతాడు. అయినా కూడా అతనికి ఈ వశిష్ఠుడి పైన ఇంకా కోపం పోదు. ఎన్నాళ్ళు అయితే అతనికి కోపం పోదో అన్నాళ్ళు అతడు బ్రహ్మర్షిగా అయ్యేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకుంటాడు అనమాట. సో ఇదే సమయం లోపల ఏమవుతుందంటే వశిష్ఠుడు యాక్చువల్గా కల్మషపాదుడు. ఈ కథను మళ్ళీ మనం ఇంతకుముందు ఒకసారి తెలుసుకున్నాము, క్లుప్తంగా మళ్ళీ తెలుసుకుంటాము. ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజు ఎవడైతే ఉంటాడో ఆ రాజుకి యజ్ఞాలు చేయించేవాడిలాగా అయితే ఉంటాడు. యాజకుడు అంటారు, యజ్ఞాలు చేయించేటటువంటి యాజకుడు. అతను వశిష్ఠుడు అనమాట, ఈ కల్మషపాదుడు అనేటటువంటి రాజుకి. సో ఇదే కల్మషపాదుడికి విశ్వామిత్రుడు కూడా తను కూడా యాజకుడుగా కావాలి అని అనుకుంటూ ఉంటాడు. బట్ ఎనీవే అది అవ్వదు, జరగదు. ఒకరోజు కల్మషపాదుడు ఈ రాజు ఎవడైతే ఉంటాడో అతడు వేటకి వెళ్తూ ఉంటాడు. వెళ్తూ మధ్యలో వశిష్ఠుడు ఆశ్రమం వస్తే అక్కడికి వెళ్దామని అనుకుంటాడు అనమాట. ఈ వశిష్ఠుడి కుమారుడి పేరు శక్తి. మీకు జ్ఞాపకం ఉందా? వశిష్ఠుడి కుమారుల పేర్లు చెప్పు. వశిష్ఠుడి తర్వాత ఎవరెవరు వంశాన్ని చెప్పండి ఒకసారి. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్త పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధి. నలుగురు గురించి చెప్పారు మీరు ఇప్పుడు. వ్యాసుడి గురించి చెప్తూ ఈ నలుగురు గురించి చెప్తాము, అవునా? వశిష్ఠుడి యొక్క నప్తారం, శక్తే పౌత్రం, పరాశర ఆత్మజం, శుక తాతం. అవునా? శుకతాతం అంటే శుకుని యొక్క తండ్రి అని, తాత అంటే తండ్రి అని అర్థం. అందుకే మనం ఈవెన్ శ్రీకృష్ణుడు కూడా ఒక్కొక్కసారి అర్జునుడిని తాత అంటాడు. తాత అంటే నా తండ్రి అని చెప్పి ప్రేమగా పిలవడం అనమాట, వత్స అని పిలవడం. సో ఇక్కడ ఏమైంది, శక్తి ఎవరైతే మహర్షి ఉంటాడో ఆయన చాలా గొప్పవాడు. శక్తి మహర్షి చాలా గొప్పవాడు. వశిష్ఠుడికి 100 మంది కుమారులు ఉంటారు, అందులో శక్తి చాలా గొప్పవాడు అన్నమాట. భీష్ముడు కూడా, భీష్మ పితామహ కూడా తాతని అంటారు కదండి. అది వేరు, తాతని సంబోధిస్తారు ఎక్కువగాను ఆ పిల్లల్ని. అంటే అది తాత వేరు. అంటే నేననే తాత ఏంటంటే, ఈ తాత అనేది సంస్కృతంలో తాత అనే దాని మీనింగ్ కొడుకు అన్నమాట. అంటే అర్జునుడిని వాళ్ళని కూడా సంబోధించినప్పుడు తాత ముద్దుగా పిలుస్తూ ఉంటాడు అని అంటున్నారు. కరెక్టే, అవును. సో ఇప్పుడు ఏమవుతుంది, శక్తి మహర్షి, అవును. సో అప్పుడు శక్తి మహర్షి ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు అడ్డం జరుగు అంటాడు అనమాట ఆయన. అంటే ఇదేంటి, ఎవరో రాజు అయితే ఏంటి, నువ్వు ఎవరైతే ఏంటి, నేను అడ్డం జరగడం ఏమిటి, నువ్వు అడ్డం జరుగు అంటాడు. అనగానే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కల్మషపాదుడు తన చేతిలో కర్రతో ఒక్కడు కొడతాడు శక్తిని. కొట్టగానే అప్పుడు శక్తికి కోపం వచ్చి, నువ్వు ఒక రాక్షసుడులాగా ప్రవర్తించావు నువ్వు, కాబట్టి నువ్వు రాక్షసుడు వైపు అంటాడు. ఇప్పుడు శక్తి యొక్క తండ్రి గారైనటువంటి వశిష్ఠుడు ఆయన కల్మషపాదుడి యొక్క యాజకుడు. అర్థమవుతుందా కథ? ఎవరికైనా అర్థం కావట్లేదా ఒక్కసారి? అంటే ఆవేశాలు అనేవి మన జీవితంలో ఎటువంటి గుణపాఠాలు నేర్పిస్తాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. కల్మషపాదుడు చాలా గొప్ప మహారాజు. అటువంటి ఆయన ఏమైంది, అనుకోకుండా వశిష్ఠుడు తన యాజకుడి యొక్క కుమారుడితోటే గొడవపడి అప్పుడు అతను ఆఖరికి శాపానికి గురయ్యాడు. నువ్వు నరమాంసం తింటూ నువ్వు ఇదైపో అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఈయన గుర్తిస్తాడు, అయ్యో మీరు వశిష్ఠుడి గారి కుమారుడా, మీరు వశిష్ఠుడి గారి పెద్ద కుమారుడు, నాకు శాప విమోచనం ఇవ్వండి అంటాడు అనమాట. అనగానే అప్పుడు అక్కడి నుంచి విశ్వామిత్రుడు చూసి ఆయన ఏం చేస్తారంటే ఇతని మనసు లోపల రాక్షసుడిని ప్రవేశపెడతాడనమాట. ఇతను రాక్షసుడు అనగానే ఒక్కసారి రూపం రాక్షసుడుగా అవ్వదు, రాక్షస ప్రవృత్తి ఆ రోజు నుంచి కల్మషపాదుడికి బాగా పెరుగుతుంది. కల్మషపాదకుడు ఇక పూర్తిగా రాజా కార్యాలుగా బాగా తగ్గించేస్తాడనమాట. ఒకసారి ఒక బ్రాహ్మణుడు వచ్చేసి కల్మషపాదుడు ఆస్థానానికి వస్తాడు. కల్మషపాదుడు రాజు, ఇంకా కూడా రాజు రూపంలోనే ఉన్నాడు. రాక్షసుడు అంటే ప్రవర్తనలో రాక్షసుడు కానీ ఇంకా రూపంలో రాక్షసుడు కాలేదు అతను. సో అతను ఏమవుతుంది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన ఒక రాజు, ఒక బ్రాహ్మణుడు వచ్చి నాకు మాంసాహారం నువ్వు పెట్టు అని చెప్పేసి అడుగుతాడనమాట. అడగగానే బ్రాహ్మణుడు మాంసాహారం అడగడం ఏంటి అని చెప్పి కల్మషపాదుడు కొద్దిగా ఇదై సరే అని చెప్పి అంటాడు. కానీ రాత్రి సమయం అయిపోతుంది. అప్పటికి జ్ఞాపకం వస్తుంది, అరే నా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు, అతడు మాంసాహారాన్ని అడిగాడు అని చెప్పేసి. అప్పుడు వెంటనే అతనికి మాంసాహారం అంటే అప్పుడు ఏది దొరకకపోతే అప్పుడు ఏమవుతుంది, మరి ఏదో రకంగా నరమాంసమైనా సరే ముందు పెట్టేసే అని చెప్పేసి అంటాడు అనమాట. ముందు వేరేవి దొరకకపోతే నరమాంసం ఏదో దొరుకుతుంది, అది పెట్టేసే అంటాడు. అది తిన్న తర్వాత అప్పుడు అతను బ్రాహ్మణుడు గుర్తిస్తాడు, ఇది నరమాంసము అని చెప్పేసి, నువ్వు నరమాంసమైనటువంటి రాక్షసుడు వైపు అంటాడు. అనగానే ఈసారి ఏమవుతుందంటే ఇప్పటి వరకు రూపం తనకి లేదు, తన ప్రవర్తనలో మార్పు వచ్చినటువంటి కల్మషపాదుడు ఇప్పుడు ఏమైందంటే పూర్తిగా రూపం కూడా రాక్షసుల్లాగా మారిపోతాడు. మారిపోయేసరికి అప్పుడు శక్తి దగ్గరికి వెళ్తాడు. శక్తి దగ్గరికి వెళ్ళేసి, నువ్వే కదా ఈ శాపం పెట్టింది నాకు, నువ్వు ముందు శాపం పెట్టావు, తర్వాత మా ఇంటికి వచ్చిన బ్రాహ్మడు నా దగ్గర ఆహారం తిని నాకు శాపం పెట్టాడు, కాబట్టి నేను నిన్ను తినేస్తానని చెప్పేసి
ఆయనని తింటాడు, వశిష్ఠుడు కుమారులందరినీ చంపేసేసి తినేస్తాడు అనమాట. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు? ఆవేశం, చిన్న ఆవేశము ఎంత గొడవలకు, అది కూడా ఎవరు? ఆత్మీయుల మధ్య గొడవలు. ఒక్కసారి ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకుంటాం ఒకసారి ఆలోచించండి. ఆత్మీయుల మధ్య వచ్చినటువంటి గొడవ. ఎవరు? వశిష్ఠుడు ఎవరు? ఈ కథ అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఒకసారి అడగండి దయచేసి, మొహమాట పడద్దు. మనకి ఇవాళ ఆదిపర్వం కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు. కల్మషపాదుడి దగ్గర వశిష్ఠుడు బ్రహ్మగారిగా యాజకుడిగా పనిచేస్తున్నాడు. కల్మషపాదుడు ఒకసారి వెళ్తూ వెళ్తూ వేటకెళ్ళి వెళ్తూ దారి లోపల ఎదురొచ్చినటువంటి వశిష్ఠుడి యొక్క కుమారుడితోని గొడవ పడడం, చిన్న ఆవేశము. శక్తికి ఆవేశం వచ్చింది. మరి శక్తి చాలా గొప్పవాడు, చాలా పవర్ఫుల్ పర్సను. అతనికి ఇతనికి మధ్య కోపం రావడము, అతను వెంటనే ఇతన్ని శాపం పెట్టడము, నువ్వు రాక్షసుడ ప్రవర్తన అయిపోతుందని. అప్పటి నుంచి ఇతను రాక్షస ప్రవర్తనే ఉంటుంది. మళ్ళీ తన ఆశ్రమానికి, తన ఆస్థానానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడికి నరమాంసం పెట్టడము, దాంతో ఇతన్ని నిజంగా నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పేసి తిట్టడము. అతను రాక్షసుడు అయిపోయిన తర్వాత నీ శాపానంతరికి నువ్వే కారణం అని చెప్పేసి శక్తిని తినేశాడు. శక్తికి ఉన్నటువంటి మిగతా అన్నదమ్ములందరినీ కూడా తినేశాడు. మొత్తం మీద వశిష్ఠుడు 100 మంది కుమారులను కోల్పోయాడు. చూసారా ఏ విధమైనటువంటి ఇది జరిగిందో? అప్పుడు ఇంత మహానుభావుడు, మరి వశిష్ఠుడు ఎవరి కుమారుడు? అయ్యో, వశిష్ఠుడు బ్రహ్మదేవుడు కుమారుడు. అలాంటిది ఎంతో బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వశిష్ఠుడు ఏమయ్యాడో తెలుసా? వశిష్ఠుడు ఆయన కుమిలిపోయి పుత్రశోకంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవాలి అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు అన్నమాట. ఆత్మహత్య చేసుకోలేకపోతాడు. ఆత్మహత్య చేసుకోవాలని ఉంటుంది కానీ చేసుకోలేడు. అప్పుడు ఆ వశిష్ఠుడి కోడలు అంటే శక్తి యొక్క భార్య అప్పుడు గర్భంలో ఉంటుంది, అంటే పరాశరుడు కడుపులో ఉన్నాడు అన్నమాట. సో అప్పుడు అతను కడుపులోనే వేదాలు చదువుతూ ఉంటాడు. పరాశరుడు అంటే ఎవరు? వ్యాసుని యొక్క తండ్రి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా వినండి, లోయెస్ట్ లెవెల్ నుంచి వద్దాం. శుకుడు. ఒకసారి అందరూ ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి, వీలైన వాళ్ళు రాసుకోండి. శుక బ్రహ్మ అని చెప్పేసి అంటాం కదా. ఆయన తండ్రి వ్యాసుడు, ఆయన తండ్రి పరాశరుడు, ఆయన తండ్రి శక్తి, ఆయన తండ్రి వశిష్ఠుడు. వశిష్ఠుడికి తండ్రి గురువు బ్రహ్మదేవుడు, ఆయనకి తండ్రి గురువు విష్ణుమూర్తి. సో ఈ సీక్వెన్స్ గుర్తుంచుకోండి. శుకబ్రహ్మ యొక్క శిష్యుడు ఎవరు? ఇక్కడ అదే అంటే నారాయణం పద్మగుహం వశిష్టం అని మొదలవుతుంది. గురు పరంపర. సో ఇప్పుడు ఈయన శుకబ్రహ్మ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరు? శుకబ్రహ్మ తర్వాత ఎవరు వచ్చారు? అయ్యో కాదు, గౌడపాదుడు. ఆయన తర్వాత గోవిందాచార్యులు, ఆయన తర్వాత శంకరాచార్యులు. సో ఈ విధంగా మనకు శంకరాచార్యుల తర్వాత ఇప్పుడు మనకు ఉన్నటువంటి గురు పరంపర అంతా కూడా కొనసాగుతుంది. ఎనీవే మనం శుకుడు వరకు జ్ఞాపకం ఉంచుకోండి. సో ఇప్పుడు ఈ శుక బ్రహ్మ ఎవరైతే ఉన్నాడో ఆయన కంటే కొద్దిగా పైన వ్యాసుడు, ఆయన కంటే కొద్దిగా పైన పరాశరుడు మహానుభావుడు. ఇప్పుడు ఈ మహాభారతం అంతటికీ కూడా కారణం పరాశరుడే. ఎందుకంటే పరాశరుడే సత్యవతితో కలిసినప్పుడు చెప్తాడు, ఒక ద్వీపం మధ్య ఆమెతో కలిసి, అప్పుడు అక్కడ కృష్ణద్వైపాయనుడు అనేటటువంటి కృష్ణుడు అనే పేరు ఉన్నటువంటి వేదవ్యాసుడు అక్కడ జన్మనెత్తడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి పరాశరుడే కారణము. సో అటువంటి మహానుభావుడైనటువంటి పరాశరుడు కడుపులో ఉండి మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడు బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి వశిష్ఠుడికి ఇంకా ఒక్కసారిగా అప్పటిదాకా ఆత్మహత్య చేసుకుందాం. చూసారా మనిషి బలహీన. ఇప్పుడు ఈ కథ నుంచి మనం ఏం తెలుసుకున్నాం? ముందు ప్రతి దాంట్లో మనం ఒక నీతి తెలుసుకోవాలి. మనకు ఉన్నటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు మనని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి అనేటటువంటి నీతి మనం ఇందులో కూడా తెలుసుకోవాలి. ఏమైంది? ఆయన వశిష్ఠుడు తన ఆత్మహత్య చేసుకుందామనే స్థాయికి వెళ్ళిపోయాడు. కానీ ఎప్పుడైతే మనవుడు మంత్రాలు కడుపులోంచి వేదాలు చదువుతూ ఉంటాడో అప్పుడు సంతోషపడతాడు. అప్పుడు ఆయన సంతోషపడిపోయి ఇక ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమిస్తాడు. సరే, ఇందులోకే కల్మషపాదుడు వచ్చేసి ఈ శక్తి యొక్క భార్యను కూడా తినేయబోతే అప్పుడు వశిష్ఠుడు మంత్రజలం చల్లుతాడు. వెంటనే అతను శాప విముక్తుడు అయిపోతాడు అనమాట. అప్పుడు కల్మషపాదుడు వశిష్ఠుడికి నమస్కరించి, మీ వల్ల నాకు శాప విమోచనం అయింది అంటే ఇప్పటికైనా గుర్తుంచుకో, బ్రహ్మ జ్ఞానం ఉన్నటువంటి వారిని అవమానించకూడదు. ఇక్కడ బ్రాహ్మణులు అని చెప్పాడు. మీకు బ్రాహ్మణులు అంటే మళ్ళీ మీరందరూ క్యాస్ట్ ఫీలింగ్లోకి వెళ్తారు కాబట్టి బ్రాహ్మణుడు అంటే ఎవరో చెప్పాను మీకు నేను ముందరి నుంచి కూడా. వేద జ్ఞానము తెలిసిన వాడు మాత్రమే బ్రాహ్మణుడు. కాబట్టి ఆ వేద జ్ఞానము తెలిసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎవరైతే ఉంటాడో ఆ బ్రాహ్మణులని నువ్వు జాగ్రత్తగా పూజించు.
అని చెప్పేసి హితబోధ చేస్తే అప్పుడు మళ్ళీ కల్మషపాదుడు మళ్ళీ తన అయోధ్య నగరానికి వెళ్ళడము, మళ్ళీ అక్కడ అద్భుతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అయితే ఇంతకు ముందే కల్మషపాదుడు, నేను చెప్పడం మర్చిపోయాను, ఇంకొక తప్పు చేస్తాడు. ఏంటంటే ఒక బ్రాహ్మణ దంపతులు ఉంటారన్నమాట. వారు ఆనందంగా ఉన్న సమయం లోపల అందులోపల ఆ మగవాణ్ణి తినేస్తాడు ఇతను. తినేసేసరికి ఆమె ఏమని శాపం పెడుతుందంటే కల్మషపాదుడికి, నువ్వు మేము ఆనందంగా ఉన్న సమయం లోపల నువ్వు మాకు ఇలా చేసావు కాబట్టి నీకు అసలు కొడుకులంటూ ఉండరు చూడు, నీకు కొడుకులంటూ ఉండవు, నువ్వు స్త్రీ దగ్గరికి వెళ్ళగానే నువ్వు చనిపోతావు అని చెప్పేసి, నా భర్త ఏ విధంగానైతే చనిపోయాడో నువ్వు ఆ విధంగా చనిపోతావు అని శాపం పెడుతుంది. ఈ కథ నేను చెప్పడం మర్చిపోయాను. కల్మషపాదుడు రాక్షసుడుగా ఉన్నప్పుడు జరిగినటువంటి కథ. ఇప్పుడు ఏమవుతుంది, ఈయనకు పిల్లలు ఉండరు. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వశిష్ఠుడి దగ్గరికి వెళ్తాడు కల్మషపాదుడు. వెళ్ళగానే అప్పుడు వశిష్ఠుడి యొక్క అనుగ్రహం ద్వారా కల్మషపాదుడికి ఒక కుమారుడు జన్మిస్తాడనమాట. అయితే జన్మించే ముందే ఏమవుతుందంటే ఆ గర్భం దాల్స్తుంది. అతను కల్మషపాదుని యొక్క భార్య గర్భం దాల్చినప్పటికీ కూడా ఎన్నాళ్ళకు కూడా పిల్లాడు పుట్టాడు. అప్పుడు ఏమవుతుందంటే కత్తి కాదు, ఒక రాయి తీసుకుని కోసుకుంటుంది. అంటే ఇక్కడి నుంచే సి సెక్షన్ స్టార్ట్ అయింది అని చెప్పి కూడా ఒక రకంగా అనుకుంటూ ఉండొచ్చు అనమాట. అప్పుడు అతనికి అశ్మకుడు అనేటటువంటి ఒక రాజర్షి, గొప్పవాడైనటువంటి వ్యక్తి ఆమెకి పుడతాడనమాట. సో ఇదే సమయం లోపల ఇక్కడ పరాశరుడు పెరిగాడు. అంటే జస్ట్ ఆ కథ మనకు కల్మషపాదుడు కథ పెద్దగా మనకు ముఖ్యం కాకపోయినా కూడా అతడి జీవితంలో జరిగినటువంటి మార్పులు ఒకసారి చూడండి. ఒక రాజు అనవసరంగా ఒక బ్రాహ్మణుడితో కొట్లాడిన తర్వాత ఏమైంది, తను రాక్షసుడుగా మారిపోయాడు. రాక్షసుడుగా మారిపోయిన వాడు ఊరుకోవచ్చా? 100 మంది పిల్లల్ని వశిష్ఠుడి దగ్గర తినేశాడు. ఎవరో బ్రాహ్మణ దంపతులు ఆనందంగా ఉంటే వాళ్ళలో ఒకరిని తినేశాడు. తినేయడం వల్ల ఏమైంది, తను మళ్ళీ ఇంకా కొన్ని శాపాలకు గురయ్యాడు. అంటే ఒక తప్పు నుంచి మరెన్నో తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏమవుతుందంటే తప్పు అనేది మొదటిసారి చేయడమే తప్పు. ఎప్పుడు కూడా తప్పులు అనేవి కొనసాగించకూడదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా సరే పరాశరుడు మహానుభావుడు, ఇతను పెద్దవాడైన తర్వాత ఏంటంటే తన తండ్రి అయినటువంటి శక్తిని ఈ రాక్షస జాతికి చెందినటువంటి, అంటే కల్మషపాదుడు చంపాడు, కానీ అతను రాక్షసుడుగా ఉండడం వల్ల చంపాడు. కాబట్టి రాక్షసులందరినీ నేను చంపేస్తాను అని చెప్పేసి అంటాడనమాట. అని ఎంతో ప్రయత్నం చేస్తాడు. రాక్షసులందరినీ చంపడానికి ఎన్నో ప్రయత్నం చేస్తే అప్పుడు వీళ్ళు తండ్రి వచ్చి తాత వచ్చి చెప్తాడనమాట, అది ధర్మం కాదు. పూర్వం ఇలా నీలాగే కూడా కొంతమంది కృతవీర్యుడు అని ఒక ఆయన కూడా ఇలాగే ప్రయత్నం చేసి ఈ కృతవీర్యుడు అనేటటువంటి రాజు ఆయన ఎంతోమంది బ్రాహ్మణులకి అని ఇప్పుడు మళ్ళీ ఇంకో కథ. ఈ కథ ఏంటంటే ఇప్పుడు ఈయనేంటి, పరాశరుడు తన తండ్రి గారు శక్తిని చంపాడు రాక్షసుడు, కాబట్టి రాక్షస జాతిని అంతా కూడా నేను అంతం చేస్తాను అంటే, నాయన అలా చెయ్యకు, నీకు ఇంకో కథ చెప్తానని మళ్ళీ ఇంకో కథలోకి తీసుకెళ్తాడు. ఈ కథ లోపల ఏమవుతుందంటే కృతవీర్యుడు అని ఒక మహారాజు ఉంటాడు. ఆయన భృగు వంశానికి చెందినటువంటి బ్రాహ్మణులందరినీ కూడా చక్కగా యాజ్ఞికులుగా చేసుకుని వాళ్ళందరికీ ఎన్నో యాగాలు అవి చేస్తూ వాళ్ళకి ఎంతో డబ్బిస్తూ ఉంటాడు. డబ్బిస్తూ ఉంటే ఏమైంది, వాళ్ళందరూ ఆ డబ్బును కొంతమంది ఉంచుకున్నారు, కొంతమంది దాచుకున్నారు. అయితే ఏమైందంటే వీళ్ళకి చెడ్డ పేరు వచ్చింది. అరే భృగువంశం రాజులందరూ కూడా రాజు యొక్క డబ్బును, కృతవీర్యుడి యొక్క డబ్బుని దొంగతనం చేశారు అని చెప్పేసి ఒక రూమర్ పుట్టించారన్నమాట. రోజుల లోపల పుట్టించేసరికి పాపం వీళ్ళందరూ ఏం చేయాలో తెలియక బ్రాహ్మణులు కొంతమంది డబ్బును పాతేస్తారు, కొంతమంది ఏమో ఉన్న వాళ్ళందరికీ దానాలు చేసేస్తారు. అందుకే మీరు చూసినట్లయితే బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు. వాళ్ళు డబ్బు అప్పటి నుంచే బ్రాహ్మణుల దగ్గర డబ్బు ఉండదు అనేటటువంటి ఒక చిన్న మాట కూడా ఉందన్నమాట. అలాగే బ్రాహ్మణులు తన దగ్గర ఉన్నటువంటి భూమిని, డబ్బును అంతా ఇస్తారు. కొంతమంది ఏమో భూమిలో పాతి పెట్టేశారు డబ్బుని. పాతి పెడితే ఆ డబ్బంతా కూడా వీళ్ళని బ్రాహ్మణ్స్ని చంపేసి కొంతమంది తీసుకుపోయారనమాట. మిగతా వాళ్ళందరూ హిమాలయాలకి అక్కడికి ఇక్కడికి పారిపోయారు. సో ఈ సమయం లోపల ఈ బ్రాహ్మణులలో ఔర్యుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఒకరికి పుడతారనమాట, ఒక బ్రాహ్మణుడి యొక్క సంతతి. ఆయన అంటాడు, నేను మంచి తేజస్సు ఉంది, ఇప్పుడు నేను పుట్టడమే ఈ కృతవీర్యుడు ఎవరైతే రాజు ఉంటాడో ఆ రాజు ఆస్థానంలో అందరికీ కళ్ళు పోతాయి, ఆ రాజు యొక్క వంశం వాళ్ళందరికీ కళ్ళు పోతాయి. కళ్ళు పోగానే అప్పుడు ఆయన అంటాడనమాట, నేను మిగతా క్షత్రియులందరినీ కూడా నేను నాశనం చేస్తాను అని అంటాడనమాట. అంటే అప్పుడు ఈయన వంశజులందరూ చెప్తారు, బాబు ఎవరి మీద అలా చెయ్యకు, మాకు జీవితం సాధించాలి అనిపించుకోవడం వల్ల మా అంతటా మేము ఆత్మహత్య చేసుకోకపోవడం వల్ల ఈ విధంగా క్షత్రియులతో వైరం తెచ్చుకుని మేము చనిపోయాం, కానీ ఇంకా వేరే ఏం లేదు, నువ్వు అనవసరంగా క్షత్రియులను చంపడం ధర్మం కాదు అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు ఔర్యుడు అనేవాడు తను సంకల్పాన్ని తగ్గించుకుంటాడు. అదేవిధంగా ఇప్పుడు
పరాశరుడును కూడా వశిష్ఠుడు ఆ కథ చెప్పి, కాబట్టి ఇంకా నువ్వు ఇంకా విరమించుకో అని చెప్పి చెప్తాడు. కొద్దిగా కన్ఫ్యూజన్ అనిపించిందా? అనిపించిన వాళ్ళు చెప్పండి, మళ్ళీ ఒక్కసారి చెప్తాను కథని. చాలా సార్ చాలా కన్ఫ్యూజన్. చూడండి, ఇప్పుడు 2 కథలు, ఒకటి పరాశరుడు కథ, ఇంకోటి ఔర్యుడు కథ. పరాశరుడు ఎవరు? పరాశరుడు వాళ్ళ నాన్నగారు శక్తిని ఎవరు చంపేశారు? కల్మషపాదుడు చంపేశాడు. కాబట్టి ఇతను ఏమన్నాడు, నేను క్షత్రియులందరినీ చంపేస్తాను అన్నాడు. అప్పుడు పరాశరుడి యొక్క తాతగారు వచ్చేసి అన్నాడు, అప్పటికైనా ఆత్మహత్య విరమించాడు కదా, ఆయన అన్నాడు, నాయన ఇలాగ ప్రతిజ్ఞలు పట్టడం చాలా తప్పు, నువ్వు ఇలా చెయ్యకు అంటాడు. ఎందుకు అని అడుగుతాడు. ఈయన అడిగితే నీకు ఔర్యుడు కథ చెప్తాను అని చెప్పి, ఈ ఔర్యుడి కథ లోపల ఏమైంది, కృతవీర్యుడు అనే ఒక రాజు ఉన్నాడు. సిమిలర్ కథ. ఆ కృతవీర్యుడు అనే రాజు తన యజ్ఞాలు యాగాలు చేస్తూ బ్రాహ్మిన్స్ అందరికీ కూడా డబ్బులు దానాలు అన్నీ చేస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ చూసి ఏమనుకుంటారు, ఆయన దగ్గర డబ్బు దొంగతనం చేసేశారు బ్రాహ్మణులు, మాయమాటలు చెప్పి బ్రాహ్మణులంతా డబ్బు కొట్టేశారు అంటాడు. ఈ భయంతో బ్రాహ్మణులందరూ సగం మంది చనిపోతారు, సగం మంది ఇదైపోతారు, పారిపోతారు, హిమాలయాస్కి వెళ్ళిపోతారు. ఇలాగ బ్రాహ్మణ వంశం అంతా కూడా, భృగు వంశంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఇదైపోతారు అనమాట. ఎవరైతే డబ్బును పాతి పెట్టారో వాళ్ళని వచ్చి వేరే వాళ్ళు వచ్చేసి చంపేసి డబ్బు తీసుకోవడం ఇవన్నీ జరుగుతుంది. అప్పుడు ఈ వంశంలో పుట్టినటువంటి ఔర్యుడు, బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఔర్యుడు ఏమంటాడంటే, పుట్టడమే ముందు ఆ రాజు వాళ్ళ వంశంలో అందరికీ కళ్ళు పోతాయి. ఎందుకంటే వాళ్ళ వంశం నుంచే వచ్చింది కదా ఈ చెడు రూమరు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇక నేను అందరినీ చంపేస్తాను, ఈ రాజుల్ని వాళ్ళని వీళ్ళని అందరినీ చంపేస్తాను అంటే, అప్పుడు చెప్తానమాట, వద్దొద్దు చంపకు. వీళ్ళ పూర్వీకులందరూ చెబుతారు, మా అందరికీ కూడా ఆత్మహత్య చేసుకోవాలి అంటే శక్తి లేదు, కాబట్టి వాళ్ళ చేతుల్లో ఊరికేనే మేము క్షత్రియుల చేతుల్లో వైర్యం తెచ్చుకుని మరణించామంతే. కాబట్టి మా అంతటా మేము చనిపోవడానికి ఇష్టముండి మేము చనిపోలేకపోవడం వల్ల, క్షత్రియుల వైర్యం వల్ల వాళ్ళు మమ్మల్ని చంపారు. ఇప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలి, నాకు ధైర్యం లేదు, అప్పుడు నేనేం చేస్తాను, అవతల వాడితో కొట్లాట పెట్టుకుంటే వాడిని నన్ను చంపుతాడు. అలా జరిగిందంతే, అందుకని చెప్పి నువ్వు వెళ్ళి అనవసరంగా అమాయకులైన క్షత్రియులను చంపకు అంటాడు. ఇప్పుడు ఔర్యుడు ఊరుకుంటాడు. ఔర్యుడు ఊరుకున్నాడు కదా, ఆ కథ నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని చెప్పేసి పరాశరుడు వశిష్ఠుడి దగ్గర వింటాడు. వశిష్ఠుడు అంటాడు, నువ్వేం నేర్చుకున్నావు అంటాడు పరాశరుడిని. అంటే నేను కూడా ఇలా వీళ్ళందరినీ చంపడం తప్పు, క్షత్రియులందరినీ రాక్షసులందరినీ చంపడం తప్పు అంటే, వెరీ గుడ్, ఇంకా నువ్వు ఎవరిని చంపకు అని అంటారు. అయినప్పటికీ కూడా అతను తర్వాత మళ్ళీ రాక్షస జాతిని చంపడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సరే, ఏదైతే ఏంటి, మొత్తం మీద ఇలాగ రాక్షస జాతి ఇదంతా నశిస్తూ ఉంటే మళ్ళీ అందరూ వచ్చి ఆపుతారు. పరాశరుడు మళ్ళీ కొన్నాళ్ళు విన్నా మళ్ళీ తర్వాత రాక్షస జాతిని చంపుదాం అనుకుంటాడు. ఎందుకంటే రాక్షస జాతి వల్లనే తన తండ్రి గారైనటువంటి మహోన్నతుడైనటువంటి శక్తి చనిపోయాడు కాబట్టి కొన్నాళ్ళు కొనసాగిస్తాడు. అయినప్పటికీ కూడా పులహుడు, పులస్త్యుడు, క్రతువు వీళ్ళందరూ వచ్చి ఆపేస్తారు, అతను చేయకుండా ఆపుతారు. ఇది సంగతి అని చెప్పేసి గంధర్వుడు, ఇది నాయన వశిష్ఠుడి కథ అని చెప్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు కొద్దిగా బెటరా? అలా ఏం లేదు. పర్వాలేదు సార్, ఇప్పుడు బాగానే అర్థమైంది సార్. అంటే ప్రతి కథకు ఏంటంటే మళ్ళీ ఒక కథ, ఆ కథ లోపల అతను చేశాడు అలాగా. అంటే ఒక ఉదాహరణ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బు పెడదాం అనుకున్నా. అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి అంటాడు, నువ్వు షేర్ మార్కెట్లో డబ్బు పెడితే ఆనందరావుకి అయినట్టే నీకు అవుతుంది అంటాడు. అంటే ఆనందరావుకి ఏం జరిగింది అంట. అప్పుడు ఆనందరావు ఇలా చేశాడు అని చెప్పగానే, ఆ ఆనందరావు ఏమో షేర్ మార్కెట్లో పెట్టాడు, నువ్వు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో పెడదాం అనుకుంటున్నావు అంటాడు. అనగానే అప్పుడు ఓహోహోహో అదే కరెక్టే అని చెప్పి ఆపుకుంటాం. అది ఇక్కడ జరిగిందంతా అదే, ఏం లేదు, సింపుల్. ఈ కథలు గుర్తుంచుకోవాలా అంటే, ఈ కథలు ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, కనీసము మనం ముందు జరిగినటువంటి విషయాల ద్వారా మనం ఇప్పుడు నేర్చుకోవాలి. అసలు ఈ కథలన్నీ చెప్తున్నది ఎవరు? ఈ గంధర్వుడు. ఈ గంధర్వుడు ఎవరు? అర్జునుడి చేతిలో ఓడిపోయినవాడు. ఏం జరిగింది అసలు కథ లోపల? బకాసురుడిని చంపిన తర్వాత వీళ్ళు పాంచాల దేశానికి వెళ్తున్నారు. మధ్య లోపల గంధర్వుడు ఎవరైతే ఉన్నారో ఆ గంధర్వుడిని వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారు. ముందు కొట్టాడుకున్నారు, తర్వాత ఫ్రెండ్స్ అయిపోయారు. ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ముందు ఆయన కొన్ని కథలు చెప్పాడు. ద్రుపదుడి కథ, ద్రోణుడి కథ, ఇవన్నీ చెప్పాడు. తర్వాత నెక్స్ట్ రెండోది ఏం చెప్పాడు? ఈ కథ. ఇప్పుడు ఈ వశిష్ఠుడి కథ కూడా చెప్పండి ఒకసారి అంటే, అప్పుడు వశిష్ఠుడి కథ కూడా చెబుతూ, వశిష్ఠుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహానుభావుడు, కానీ ఆయన కుమారుడైనటువంటి శక్తిని ఇలా కల్మషపాదుడు తినేశాడు. సో తర్వాత ఇలాని మొత్తం వశిష్ఠుడి యొక్క ఫ్యామిలీ స్టోరీ అంతా చెప్పారనమాట. ముందు వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి ఉన్న వైరము, తర్వాత ఈ కల్మషపాదుడికి వశిష్ఠుడి యొక్క కుమారుడు శక్తి మహర్షి ఇచ్చినటువంటి శాపము, తద్వారా శక్తి మహర్షిని ఆయన తమ్ముళ్ళని కల్మషపాదుడు ఎలా తినేశాడని చెప్పేసి. తినేయడం వల్ల వాళ్ళ తండ్రిని తింటే మరి ఈయన పరాశరుడు ఊరుకుంటాడా?
ఊరుకోడు. కాబట్టి పరాశరుడు ఏం చేశాడు, మా నాన్నను చంపిన వాళ్ళందరినీ నేను చంపుతాను అంటే అప్పుడు ఆయనకు ఔర్యుడు అనే అతని కథ చెప్పి ఆయన ఏ విధంగానైతే క్షత్రియ జాతిని చంపుదాం అనుకున్నాడో నువ్వు అలాగే చంపుదాం అనుకుంటున్నావు రాక్షస జాతిని, ఆపేసేయి అంటాడు. సరే అని వింటాడు, కానీ సగమే వింటాడు. మళ్ళీ రాక్షస జాతిని చంపేసేటటువంటి ఒక యాగం చేస్తాడు. అప్పుడు బ్రహ్మ మానస పుత్రులైనటువంటి మిగతా వాళ్ళు పులహుడు, పులస్త్యుడు, ఈయన పిలుస్తాడు, నా కొడుకు వింటలేడయ్యా, మాట వింటలేడు అంటే వాళ్ళు వచ్చేసి తనతో పాటు పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు కదా, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఈ పరాశరుడిని ఆపుతారనమాట. బాబు పరాశర, చెయ్యకి ఇంకా చాలు, మీ తండ్రి కారణం లేకుండా చనిపోలేదు, ఇంకా ఆపేసే అని చెప్పేసి చెప్తారనమాట. అనగానే అర్జునుడు ఇవన్నీ వింటాడు గంధర్వుడి దగ్గర. చాలా కృతజ్ఞతలు, మేము ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మా పురోహితుడు ఎవరో నువ్వే చెప్పాలి. మేము ఇప్పుడు మాకు నిజంగా నేను చెప్పినట్టుగా ఏమర్థమైందంటే మాకు ఒక పురోహితుడు లేకపోవడం అనేది తప్పైంది. పురోహితుడు ఉంటే చక్కగా కథలు చెప్తూ ముందుకు తీసుకెళ్తాడు మమ్మల్ని. మాకు ఒక పురోహితుడు లేడు అంటే మీరు ముందుకెళ్ళండి, ఏం పర్వాలేదు, దగ్గర లోపల ఉత్కంచం అని చెప్పేసి ఒక పుణ్యతీర్థం ఉంటుంది, అక్కడికి వెళ్ళారంటే మీరు అక్కడ మీకు ఒక మహానుభావుడైనటువంటి బ్రాహ్మడు తపస్సు చేస్తూ కనిపిస్తాడు, ఆయన పేరే ధౌమ్యుడు, ఆయనను మీరు పురోహితుడిగా చేసుకోండి అని చెప్పేసి వీళ్ళకి సహాయం చేసి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ధౌమ్యుడి దగ్గరికి వెళ్ళి ఆయన పురోహితుడిగా ఉండమని చెప్పేసి అడుగుతారు. ధౌమ్యుడు చాలా సంతోషపడతాడు, వీళ్ళందరితో పాటు ఉండి వాళ్ళందరినీ తీసుకుని అక్కడి నుంచి పాంచాల దేశానికి ప్రయాణం అవుతారు. దాని లోపల కూడా చాలామంది వేరే బ్రాహ్మణులు వాళ్ళు వీళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళందరి నుంచి కూడా స్వయంవరం విశేషాలు ఏంటేంటి ఇవన్నీ కూడా తెలుసుకుని ఆ గ్యాంగ్ అంతా కలిసి వెళ్ళి చివరికి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక కుమ్మరివాడి ఇంట్లోపల విడిది చేస్తారు. ఎక్కడ, ద్రుపదుడి యొక్క రాజ్యమైనటువంటి పాంచాల దేశం. సో బకాసురుడిని చంపినప్పటి నుంచి మొదలెట్టి పాంచాల దేశంకి వెళ్ళే వరకు మధ్యలో కొన్ని కథలు, ఇటువంటివి కొన్ని వందల కథలు మనము తెలుసుకుంటాం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. కథ ద్వారా ఏం తెలుసుకున్నాం? ముందుగా తెలుసుకున్నది ఏంటంటే మనకు జీవితంలో మన గమ్యంలో వెళ్తున్నప్పుడు ఒక తెలివైన వ్యక్తి మనతోటి ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. పాండవులు గొప్పవాళ్ళు కాదా, గొప్పవాళ్ళు, వేదాలు అవి చదువుకున్న వాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళు దేశ దిమ్మరులుగా ఉన్నారు, బ్రాహ్మణ రూపంలో తిరుగుతున్నారు. కానీ వాళ్ళని గైడ్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ గైడ్ చేసే వ్యక్తి ఉండకపోవడం వల్లనే గంధర్వుడైనటువంటి అతను ఈ విధంగా, ఆ గంధర్వుడే కదా వీళ్ళన్నిటికీ చెప్తున్న ఈ కథలన్నీ చెప్పింది. ఆ గంధర్వుడు చెప్తాడు, మాకు ఏ విధంగానైతే గైడెన్స్ లేదో, గైడెన్స్ లేకపోవడం వల్ల ఏమైంది, మేము నీతో అహంకారంగా బిహేవ్ చేసాము, అదేవిధంగా మీ అందరూ కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి మీకు జీవితంలో ఒకరి సలహా, ఒకరిని గట్టిగా నమ్ముకోండి. మిమ్మల్ని చాలా ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ బ్రాహ్మణుడిని మీరు మీ దగ్గర ఉంచుకోండి అని చెప్తాడు. ఇది మనం ఎలా అన్వయించుకోవాలి? మనం కూడా జీవితంలో ఎంతోమంది మనకి ఎదురవుతూ ఉంటారు. ఆ ఎదురైతున్న ప్రతి ఒక్కరిని మనం వెంట తిప్పుకుంటూ పోతే మనకు జీవితం అంతా నాశనం అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం అంటే తెలిసినటువంటి, మన గురించి పూర్తిగా తెలిసినటువంటి ఒక వ్యక్తిని సలహాలకు వాటికి మనకు ఉంటే మనం వెంటనే ఏదైనా ఒక డెసిషన్ తీసుకోకుండా వాళ్ళని సంప్రదించి మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదొక గొప్ప మాట మనం విన్నాము. తర్వాత ఇంకోటి ఏంటి, రెండోది, మనకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణాలు అవి ఇవి చేస్తున్నప్పుడు మనకు కుతూహలం ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ప్రయాణాలు ఉన్నప్పుడు తిండి కుంభాలు తినేస్తాం, 3 4 పూటలు. రైల్లో వెళ్తుంటే వాడు మా దీంట్లో చూస్తున్నాం, వాళ్ళు తింటూనే ఉన్నారు 12 గంటల్లో. ఏమిటో మరి ఇక తినకపోతే చచ్చిపోతామా అన్న టైప్లో కూడా తినేస్తున్నారు. ఏవో కబుర్లు, ఏవో మాటలు, అంత్యాక్షరులు, ఇవి అవి, అంటే సంబంధం లేని పనులన్నీ. అంటే తప్పని కాదు నేను అనేది, కాకపోతే ఏమవుతుందంటే ఈ సమయంలో మనం భగవంతుడి గురించి కొంత మాట్లాడుకొని ఇక్కడ ఏమన్నా మన గమ్యస్థానానికి వెళ్ళే లోపల కొన్ని మంచి విషయాలు మనం తెలుసుకోగలిగామా లేదా? ప్రతి ప్రయాణంలో కొంతసేపు వినోదం ఉన్నప్పటికీ కూడా ఎక్కువసేపు మనము మన సమయాన్ని భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలని. అసలు అలా అని చెప్పేసి మరి ఏమీ ఆడుకోకుండా ఏమీ చేయకుండా ఉండదని కాదు. ఉన్న 13 గంటలు ఫుడ్ మీద, ఉన్న 13 గంటలు కబుర్ల మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీల మీద చెప్పుకుంటూ చేసేటటువంటి యాత్రలు ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం వెళ్తున్న ప్రదేశం ఏమిటి, మనం అక్కడ ఏం సాధిస్తాం? పాండవులు కూడా ఏమిటి, వాళ్ళ జీవితంలో సమయాన్ని వృధా చేసుకోలేదు. ఈ మధ్య మా మిత్రుడు ఒక మాట చెప్పాడు, ఆ మాట మీ అందరికీ చెప్పాలి. అతనికి జీవితంలో ఒక టైము ఉద్యోగం సరిగ్గా దొరకలేదు, అనుకున్నవన్నీ సాధించలేకపోయాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే, అతను ఎప్పుడైతే మన సమయం బాగుండదో అప్పుడు మన ఆయుధాలకు పదును పెట్టుకోవాలి. అంటే మన స్కిల్స్ని
యు ఆర్ సపోజ్ టు హోన్ యువర్ స్కిల్స్. మీ స్కిల్స్ని షార్పెన్ చేసుకోవాలి, మీ తెలివితేటలకి పదును పెట్టాలి, మీ కొత్త కొత్త అస్త్రాలు మీరు కేటాయించుకొని దగ్గరించుకోవాలి. సో ఆ సమయంలో మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి అది మీకు మోటివేషన్గాను ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, శారీరక ఆరోగ్యానికి కూడా ఉపయోగించుకునేవై ఉండాలి. ఇప్పుడు పాండవులు ఇవన్నీ కథలు తెలుసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా వెళ్ళిపోతే భీష్ముడు ఆదరించడా వీళ్ళని? ఆదరిస్తాడు. కాకపోతే వీళ్ళు కూడా ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారు అనేది ఒకసారి ఆలోచిస్తే సమాజాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది వారికి ముఖ్యమైనటువంటి విషయం. సమాజంలో ఏం జరుగుతుంది, మేము సమాజం నుంచి ఏం నేర్చుకోగలుగుతాం, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఏ రాజ్యం యొక్క ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఎలా ఉంది, ఇక్కడ సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటూ మళ్ళీ మన పురాణాలలో మన వాటిల్లో జరుగుతున్న కథలన్నీ కూడా తెలుసుకున్నారు. సో ఆ క్యూరియాసిటీ అనేటటువంటిది మన దగ్గర ఉండాలి అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఇక మూడవది, రాజు కల్మషపాదుడు తమ సొంత గురువుగారు యాజకుడు అయినటువంటి వశిష్ఠుడి యొక్క కుమారుణ్ణే అహంకారంతో, అంటే ఈరోజు మనకు ఉన్నటువంటి అవస్థ రేపు మనకు ఉంటుందో లేదో తెలియదు, కాబట్టి ఈరోజు మనకు ఉన్నటువంటి పొజిషన్ని చూసి మనం గర్వపడకూడదు. ఈరోజు మనం అహంకారం పడ్డాము అంటే జీవితంలో వెనక్కి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఆయన ఏం చేశాడు రాజు? ఆయన చివరికి కల్మషపాదుడు ఆఖరికి తను ఎవరైతే గురువుగా భావిస్తున్నారో ఆయన కుమారుడి చేతిలోనే శాపం తిని మళ్ళీ ఆయన కుమారుడిని తినేసి ఇంకో 100 మందిని తిని ఈ సమయంలో మళ్ళీ వెళ్ళి ఇంకొక బ్రాహ్మణ ఫ్యామిలీ తోటి తను శాపాలు పెట్టించుకుని జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకున్నాడు. చివరికి మళ్ళీ ఆ కుల గురువే ఆయన శాప విమోచనం చేశాడు. శాప విమోచనం చేసిన ఆయన చేసినటువంటి తప్పులు, రాక్షస కృత్యాలు ఏవైతే ఉంటాయో ఆ కృత్యాలు మళ్ళీ ఆయనని వెంటబడుతున్నాయి. కాబట్టి ఏంటి, కర్మ ఎప్పుడు మనల్ని వెంటబడుతుంది. మనం చేసినటువంటి చెడు పోదది. నేను రాక్షసుడుగా ఉన్నప్పుడు చేసిన తప్పు కదా నాకు మర్చిపోయినట్టు కాదు. ఆ సమయంలో అతను చేసినటువంటి దుర్మార్గం వల్ల తనకంటూ కొడుకు పుట్టకుండా జరుగుతుంది. ఆఖరికి ఏమవుతుంది, వశిష్ఠుడి సహాయం తీసుకుని తనకంటూ ఒక కొడుకు ఉండేలాగా చేసుకుంటాడు ఆయన. ఆ రోజుల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక రాజు గనక పిల్లలు పుట్టించడానికి అనర్హుడైతే ఒక సద్బ్రాహ్మణుడు ఎవరైతే దాన్ని కేవలం బాధ్యతగా, కామంగా కాకుండా కేవలం బాధ్యతగా చేసేటటువంటి బ్రాహ్మణుడు ద్వారా ఆ కార్యాన్ని జరిపించవచ్చు అనే విషయాన్ని మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. తెలుసుకోవడం ద్వారా ఏమైంది, ఆ రోజుల్లో ఉన్న ఆచార వ్యవహారాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక మూడోది ఏంటి, బ్రాహ్మణులను వేద సంపద ఎవరైతే సాధించారో వారి దగ్గర అహంకారపూరితంగా ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అంటే ఏంటి, ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వారి దగ్గర మనము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడము, వారి దగ్గర మన అహంకారాలు చూపించడము ఇవన్నీ తప్పు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక వశిష్ఠుడి కథ ద్వారా ఏం తెలుసుకున్నాము, సాక్షాత్తు బ్రహ్మదేవుడి యొక్క వంశానికి చెందినటువంటి వాడైనప్పటికీ కూడా తనకు వచ్చేటటువంటి ఇబ్బందికి తను కూడా ఆత్మహత్య దాకా వెళ్ళిపోయాడు. అంటే ఒక మనిషికి బలహీన క్షణంలో ఎలాంటి పనులు చేస్తాడో అనేది ఒకసారి ఊహించుకో. కాబట్టి ఏంటంటే జీవితంలో బలహీన క్షణం అనేటటువంటిది రాకుండా కాపాడుకోవాలి. ఆయన అదృష్టవంతుడు కాబట్టి ఆయన ఆత్మహత్య చేసుకోడు, కానీ ఆత్మహత్య చేసుకునేదాకా వెళ్తాడు. ఇక శక్తి మహర్షి కథ తీసుకున్నట్టయితే శక్తి మహర్షి కూడా బహుశా కల్మషపాదుడిని శాపం పెట్టకుండా ఉంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆయన మహారాజు, ఆయనకు చెప్పచ్చు కదా నేను మీ గురువుగారి యొక్క పెద్ద కుమారుడిని అని చెప్తే సరిపోయేదేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన అంత పెద్ద శాపం ఇవ్వాల్సిన, అందులో ఒక కర్రతో కుట్టినందుకు రాజులు అంతే చేస్తారులే అని ఊరుకుంటే అయిపోయేది. దీనికి నేను ఎందుకు ఉదాహరణగా ఏది ఉదాహరణగా చెప్దామనుకుంటున్నానంటే, జమదగ్ని పరశురాముడికి నువ్వు వెళ్ళి కార్తవీర్యార్జునుడిని కొట్టు అని చెప్పాడు. జమదగ్ని ఇంటికి వచ్చేసరికి ఇంట్లోపల ఆవు ఉండదు. నాన్న ఇదేంటి ఆవు లేదు అంటే, కార్తవీర్యార్జునుడు ఆయన పట్టుకుపోయాడు రా అంటాడు. పట్టుకుపోయాడు, నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాడు. పట్టుకుపోయాడు అనగానే ఇతను వెళ్తాడు. వద్దు 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 అని తండ్రి వారిస్తున్నా వినకుండా వెళ్ళిపోయి కార్తవీర్యార్జునుడి చేతులు నరికేస్తాడు, తల నరికేస్తాడు, తీసుకుని వచ్చేస్తాడు ఆవుని. అలా వారించి ఉండవలసినటువంటి ఇది ఉంది. ఎంతైనా కూడా, ఎంత కాదన్నా కూడా అలా వారించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏమైంది, అది జరగదు. ఇక్కడ వశిష్ఠుడి దగ్గర ఉన్న సమయం లోపల ఈ ఆవును పట్టుకెళ్ళిపోవడం, ఆవును పట్టుకెళ్ళడానికి వాళ్ళు రావడము, గొడవలు, ఇదే ఆవు గురించి గొడవని మనము విశ్వామిత్రుడి కథలోనూ చూసాము, వశిష్ఠుడి కథలో ఎన్నోసార్లు చూడడం అంటూ జరిగింది. వారించడం అనేటటువంటిది ఖచ్చితంగా జరిగి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. ఇక అంత గొప్ప శక్తి కూడా
నివారించేవారు లేకపోవడం వల్ల తను చివరికి తన ఆవేశానికి తనే గురై చివరికి తను ఎవరికైతే శాపం పెట్టాడో ఆ శాపం పెట్టిన వారి చేతిలోనే తను మరణించడం జరిగింది. సరే, మరి పరాశరుడు మహానుభావుడు. పరాశరుడిని ఎంత వారించినా కూడా తండ్రి మాటకు కూడా ఎదురు చెప్పాడు అనేటటువంటిది మనం ఆ రోజుల్లోనే మొదలైంది అనేది ఒకటి గుర్తించాలి. ఇవన్నీ కూడా మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్నటువంటివన్నీ కూడా వీటికేమీ ప్రత్యేకత కాదు. అంటే మహాభారతం అనేది ఈ రోజు జరుగుతున్నటువంటి మన నిత్య భారతాన్ని గుర్తు తెస్తుంది అని గుర్తుంచుకోండి. సో ఏమైంది, నా పరాశరుడు తండ్రి ఎంత చెప్పాడు, కథ కూడా చెప్పాడు, ఔర్యుడి కథ కూడా చెప్పాడు. ఆయన కథలో అలా చేశాడు కాబట్టి మన కథలో నువ్వు ఇంకెవరిని చంపకు రాక్షసులని అని. కానీ ఈయన ఒప్పుకోకుండా మళ్ళీ అందరినీ చంపడం అంటూ మొదలెడతాడు. సరే, చివరికి ఈయన ఏం చేశాడు, మళ్ళీ తనతో పాటు పుట్టినటువంటి పులహుడు, పులస్త్యుడు, క్రతువు వీళ్ళందరినీ పిలిపించి కుమారుడికి మళ్ళీ నీతి బోధ చేయిస్తాడు. ఇది కూడా మనం ఈ రోజుల్లో ఏం చేయొచ్చు అంటే, ఒక్కొక్కసారి ఇంట్లోపల మనం చెప్పేటటువంటి సలహాలు మన పిల్లలు వినప్పుడు ఏం చేయాలంటే మన ఆత్మీయుల దగ్గర నుంచి మనం వాళ్ళకి సలహాలు ఇప్పించాలి. ఎవరైతే మన పైన అసూయ, ద్వేషం ఇవన్నీ ఉండవో వారందరినీ మనం పిలిపించి వారితోటి మన పిల్లలకు చెప్పించాలి అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. సో ఈ విధంగా ఈ కథలన్నీ ఒక ఎత్తు అయితే, ద్రుపద మహారాజు గురించి మనం తెలుసుకోవాలి. ద్రుపద మహారాజు ఎంత గట్టి నియమం ఉందో చూసుకున్న ఆయనకి. క్షత్రియుడు, స్వతహాగా క్షత్రియుడు, ఒక బ్రాహ్మణుడి చేతి లోపల ఓడిపోయాడు. ఆ బాధ భరించలేక అతను ఎంత ఫోకస్డ్గా ఉన్నాడు. తనకు ఖచ్చితంగా ద్రోణుని చంపే కొడుకు అర్జునుడిని పెళ్లి చేసుకునే కుమార్తె కావాలి అనేటటువంటి ఆశ. అర్జునుడు చనిపోయాడేమో అన్నటువంటి బాధ ఆయనలో ఉన్నప్పటికీ కూడా ఆయన దగ్గర సరైనటువంటి బ్రాహ్మణులు ఉన్నారు. సరైనటువంటి బ్రాహ్మణులందరూ జ్యోతిష్యం చూసి పాండవులు మరణించలేదు, పాండవులు బతికే ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది అని చెప్పి చెప్పడము, దాన్ని పరీక్షించడం కోసం అని చెప్పేసి ఆయన ఒక పెద్ద మత్స్య యంత్రాన్ని, ఒక బలమైనటువంటి ఒక విల్లుని తయారు చేయించడం అనేది ఏదైతే ఉందో అది ఆయన లోపల ఉన్నటువంటి ఆకాంక్ష, ఆశ, హోప్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది తెలియజేస్తోంది. ఆయన గట్టి నమ్మకాన్ని, దృఢ సంకల్పాన్ని అది మనకు తెలియజేస్తోంది. ఇక కుంతిదేవి డైరెక్ట్గా నాన్న వెళ్ళిపోదాం పదండి, ఇంకా మనము లక్క ఇంట్లో కాలిపోలేదని చెప్పొచ్చు అని చెప్పి ఎప్పుడూ పిల్లలకు చెప్పాల. కొత్త అనుభవాలు తీసుకుంటూ వెళ్దాము. ఈ ఇంట్లో ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఏకవీరపురంలో ఏదైతే ఉన్నామో ఇక్కడ మనము అందరిళ్లలో ఉంటూ ఉన్నాం. ఎన్ని రోజులు ఉంటాం ఇలాగా? కాదు, పదండి పాంచాల దేశానికి వెళ్దాం అంటే కొత్త ప్రాంతానికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా ఒక ప్రాంతంలో మనకు పని అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకంటే ఏ ప్రాంతంలో అయినా ఎక్కువసేపు ఉంటే, ఏ రాయి మీద అయినా ఎక్కువసేపు ఉంటే ఆ రాయి మీద మనకు మమకారం పెరిగిపోతుంది. కాబట్టి కుంతిదేవి ఏం చేసిందంటే వాటన్నిటికీ దూరంగా ఉండడం కోసమై వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. వేరే చోటికి తీసుకెళ్దాము అని చెప్పేసి కుంతిదేవి వీళ్ళందరినీ తీసుకెళ్ళడం. ఈ విధంగా మహోన్నతమైనటువంటి తత్వాలను, కథలో ఉన్నటువంటి గొప్ప గొప్ప రహస్యాలని వీటన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం. అందుకే ఏంటంటే మన వారసత్వంలో ఉన్నటువంటి సంపదలన్నీ తెలుసుకుని వాటిని మనము ఈ రోజుకి ఎలా అన్వయించుకోవాలి. అందుకే గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ గుర్తు తెచ్చుకొని వాటి నుంచి మనం గుణపాఠాలు నేర్చుకుని వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి భవిష్యత్తుకు మనము సరైనటువంటి బాటని వేయాలి అనేటటువంటివి తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. సో కథ రూపంలో కథ ఎక్కువ కదలలేదు. వీళ్ళు బకాసురుడిని చంపి పాంచాల దేశం దాకా వచ్చారు. దట్స్ ఇట్, అంతవరకు. ఓకేనా? ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ ఒక చిన్న విషయం చెప్తాం సార్. చెప్పండి. ఇప్పుడు మన గురు పరంపర చెప్పుకున్నాం కదా, నారాయణం పద్మభవం వశిష్టం శక్తి చతుత్ర పరాశరంచ అనేది మన కంచి అమ్మవారి ఆలయం మీద వరుసగా ఉంది సార్ గురు పరంపర. అవును, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఉంది. అది కంచి కామాక్షి ఉంది. ఎవరైనా వెళ్ళినప్పుడు చూస్తే బాగుంటుంది. అవును, వరుసగా అక్కడ పైన బొమ్మలతో సహా పెట్టారు. బొమ్మలు సహా ఉన్నాయి సార్, అదొకటి గుర్తు చేద్దాం అందరికి. అవును, కరెక్ట్, యు ఆర్ రైట్. సార్ నాకు ఒక డౌట్, అడగండి. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాక కూడా కల్మషపాదుని ఎందుకు శక్తి మీదకి ఆరోపిస్తాడు? ఇంకా బ్రహ్మర్షి అవడప్పుడు అతను ఇంకప్పటికి బ్రహ్మర్షి అవడం. కానీ ఈ కథ ముందరే ఉంది కదా సార్, బ్రహ్మర్షి అయ్యాడనే కథ ముందరది, తర్వాత ఇది వచ్చింది. కాదు, వారిద్దరి మధ్య గొడవ చెప్పడం మాత్రంకే వశిష్ఠుడి కథ చెప్పారు. అప్పటికి ఇంకా ఆయన రాజర్షి అవుతాడు. రాజర్షి అయినా కూడా ఆయనకి ఇంకా కూడా కల్మషం పోలేదు అని చెప్పేసి మనం అక్కడ తెలుసుకున్నాం. ఒకసారి బ్రహ్మర్షి అయిన తర్వాత ఆయన వశిష్ఠుడి కంటే గొప్పవాడవుతాడు. వశిష్ఠుడు సాధారణంగా ఉంటే విశ్వామిత్రుడు మహానుభావుడు అవుతాడు.
అతను ఆ సమయంలో ఆ ట్రాన్సిషన్ టైంలో అతనికి వచ్చిన అవకాశం, వశిష్ఠుడి మీద పగ తీర్చుకునే అవకాశం. తీరిందా పగ? తప్పకుండా తీరింది. వశిష్ఠుడు పగ తీరింది కదా, పిల్లలందరూ చనిపోయారు, వశిష్ఠుడి పిల్లలందరూ చనిపోయారు కదా. సో ఆ విధంగా విశ్వామిత్రుడు అనుకున్నది సాధించగలిగాడు, వశిష్ఠుడి మీద ఉన్న కోపాన్ని కొంతవరకు తీర్చుకోగలిగాడు. అది ఇంకా అప్పటికి నేను అర్థం చేస్తున్నాను సార్. పర్వాలేదు. ఎందుకు అంత పెద్ద పొజిషన్లో లేదు లేదు, ఇక ఇలాంటి బ్రహ్మర్షి ఆలోచన అయ్యాక చేశారు? ఉండదు. అవి ఉంటే బ్రహ్మర్షి కాడు. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అవి ఉంటే బ్రహ్మర్షి కాడు. ఓ, ఎందుకంటే రాజకీయంగా ఉండిపోయింది. రాజర్షి నుంచి మళ్ళీ పతనం అయిపోతాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసారి కూడా విశ్వామిత్రుడు తపస్సు చేయడము, ఏదో ఒక కారణం ద్వారా అతను పతనం అయిపోవడము, అలా పతనమైపోయి 3 సార్లు 4 సార్లు తన సంపద అంతా పోగొట్టుకుని చివరికి తను ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోతాడంటే, ఇంద్రుడు వచ్చి తన ఎదురుగా తనకి ఏ విధమైనటువంటివి చేసినా కూడా ఇంద్రుడిని చూసి నవ్వుతూ ఉంటాడు. ఇంద్రుడు ఇతని శరీరాన్ని పురుగులాగా తొలుస్తూ ఉంటాడు, అప్పుడు కూడా నవ్వుతూ స్వీకరిస్తాడు. కానీ ఇంద్రుడి పైన కూడా కోపం రాదు అతనికి. అప్పుడు అతనికి తెలుస్తుంది ఏంటంటే, ఎవరు చెప్పకముందే అంతవరకు కూడా విశ్వామిత్రుడు నాకు సర్టిఫై చేయాలి అంటాడు. అలాంటిదప్పుడు ఇంద్రుడు తనను బాధ పెడుతున్నా కూడా తనకి ఇంద్రుడి మీద కోపం రావట్లేదు అంటే అతనికే తెలుస్తుంది నేను బ్రహ్మర్షిని అయ్యాను అని చెప్పి తెలుస్తుంది. సో బ్రహ్మర్షి అవడమే కాదు, విశ్వానికి డౌట్ ఏంటి సార్, కశ్మకుడు అనేవాడు వశిష్ఠుడికి కొడుకు అవుతాడా, కల్మషపాదుడికి అవుతాడా? అది అంటే వశిష్ఠుడికి పిల్లలందరూ పోతారు కదా, అవును. ఆ తర్వాత ఇతను ఉన్నాడు అనే ఆనందం ఉంటుంది అని విన్నాను. ఇతను ఎవరైతే ఉన్నాడో అతను కల్మషపాదుడు కుమారుడే. ఎందుకంటే అదే అతను కేవలం బాధ్యతగా చేశాడు. ఇప్పుడు బ్యాంకర్ ఉన్నాడు, బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు, బ్యాంకుకి వెళ్ళాడు, బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో డబ్బంతా కూడా ₹1 కోటి డిపాజిట్ చేసి ఇంటికి వచ్చాడు. ఆ ₹1 కోటి బ్యాంక్ మేనేజర్వా బ్యాంకు మేనేజ్మెంట్కి చెందుతాయా? అదేవిధంగా వశిష్ఠుడి యొక్క కుమారుడు కాదు ఇతను. ఈ అష్నకుడు అనేటి అతను ఎవరైతే ఉంటాడో అతను ఈ వశిష్ఠుడు కుమారుడు కాదు, వశిష్ఠుడి ద్వారా వచ్చిన సంతానము. కరెక్టే, వశిష్ఠుడి రేతస్సు ద్వారా ఉద్భవించినటువంటి వాడే. కాకపోతే ఏమవుతుందంటే అతడు ఎవరి కోసము ఇవన్నీ చేసింది? కల్మషపాదుడు కోసం చేశాడు. కాబట్టి అతను కల్మషపాదుడు యొక్క సంతానం. అదేవిధంగా సేమ్ ఏ విధంగానైతే ఇప్పుడు వీళ్ళందరూ వ్యాసుడికి డైరెక్ట్ పిల్లలు కాదు, వీళ్ళందరినీ విచిత్ర వీర్యుడి పిల్లలనే అంటారు. ఇప్పుడు ఈ ధృతరాష్ట్రుడు పాండురాజు వీరు విచిత్ర వీర్యుని పిల్లలే. వీళ్ళందరూ కూడా అంతే కదా సార్, ధర్మరాజు అర్జునుడు వీళ్ళందరూ కూడా పాండురాజు పిల్లలు అని అంటారు కదా, న్యాయంగా అయితే కాదు కదా. అక్కడ అంటే దేవుళ్ళని కోరుకొని కంటుంది కదా. కరెక్ట్ వాళ్ళ అంశతో పుడతారు, కానీ అదే అంటే ఇక డైరెక్ట్గా పుట్టారు. అవును, పాండురాజు కొడుకులు అయితే కాదు కదా. కాదు కానీ ఇక అంటే ఇక పాండురాజు సంతానం అంతే. ఇక ఆయన ఎడాప్టెడ్ అంతే ఎడాప్టెడ్. ఇప్పుడు ఎడాప్టెడ్ మనం ఎడాప్ట్ చేసుకున్నాక వీళ్ళు నా పిల్లలు కాదు అని అనం కదా. ఇప్పుడు మనం దత్తత తీసుకున్నాక అట్లాగా. సో అదేవిధంగా ఈ అశ్మకుడు కూడా అంతే. అశ్మకుడు కూడా కల్మషపాదుడు కుమారుడు కాదు. అతను బాధ్యతాయుతంగా తనకిచ్చినటువంటి పనిని నిర్వర్తించడం వల్ల కల్మషపాదుడికి తన వంశాన్ని కొనసాగించే అవకాశం వచ్చిందన్నమాట. ఆ రోజుల లోపల అది తప్పు కాదు. మళ్ళీ ఈ రోజుల్లో మనం దాన్ని అప్లికేబుల్ చేయకుండా ఉంటే సరిపోతుంది. అది అప్లికబుల్ కాదు. అప్పుడు సద్యోజాత గర్భాలు ఉండేవి, ఇప్పుడు లేవు. కరెక్ట్. సరే, విశ్వామిత్రుడు చెప్తే ఒక చిన్న ఉపసర్గతో కూడా సంస్కృతం చెప్తాను సార్. చెప్పండి. విశ్వామిత్ర బ్రహ్మర్షి పదం అధిగచ్చతి. అవును, అచీవ్డ్ ఇట్. ఎస్, కరెక్ట్. సో ఆ విధంగా విశ్వామిత్రుడు ఆయన హీఈస్ గ్రేట్ పర్సన్. ఆయన ఏం చేశాడు? ప్రపంచం మొత్తాన్ని కూడా ఆయన గుర్తించి ఇప్పుడు ఈ ఓం భూహు, ఓం భువహ, ఓం శుభహ అనే వాటిని ఆవృత్తులు అంటారు. ఆ ఆవృత్తులలో ఉన్న శక్తి అంతా కూడా ఉన్నది, భగవంతుడి స్వరూపం అంతా కూడా ఉన్నది అని చెప్పేసి ముందు దాన్ని పెట్టుకునే స్టార్ట్ చేస్తాడు. ఓం భూర్భువ స్వహ అంటే అది భూర్భువ కాదు, అది ఓం భూహు, ఓం భువహ, ఓం శువహ. అది మనకు సంధి కలిసినప్పుడు ఓం భూర్భువ స్వహ అయిందనమాట. ఆ గాయత్రి మంత్రాన్ని ఇచ్చినటువంటిది విశ్వామిత్రుడే. విశ్వానికి మిత్రుడు. ఆయన పేరు అసలు పేరు విశ్వామిత్రుడు కాదు కదా, కౌశికుడు ఆయన పేరు, కౌశికుడు. సో కానీ ఆయన గాధిరాజు కుమారుడైనటువంటి కౌశికుడు. సో కానీ ఆయన విశ్వామిత్రుడు అనేటటువంటిది ఆయనకు ఉన్నటువంటి బిరుదు అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఇంకా కూడా కొద్దిగా కథలు. సార్, ఈ విశ్వామిత్రుడు ధర్మవ్యాసుడి దగ్గర ఉపదేశం పొందుతాడు ఈయన?
దూర్వాసుడు మీరు అనేది ధర్మవ్యాధుడు దగ్గర పొందేది. ధర్మవ్యాసుడు మాంసం అమ్మే ఆయన ధర్మవ్యాధుడు, అతని పేరు ధర్మవ్యాధుడు. ధర్మవ్యాసుడు అది అతను దూర్వాసుడు. దూర్వాసుడు ఆ పిట్టను చంపుతాడు. చంపినప్పుడు అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ గృహిణి దగ్గర భోజనం లేట్ అవుతే అప్పుడు ఆమె అంటుంది, నువ్వు ఆ పక్షిని చంపినట్టుగా కాదు, నా మీద కోపం చూపించకు అని. అప్పుడు ఇతను బతిమాడుకుంటాడు, అయ్యో నేను ఏదో తప్పు చేశాను, నాకు జ్ఞానబోధ చెయ్యండి అంటే ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళు అని. ధర్మవ్యాధుడు ఎవరు అంటే మటన్ కొట్టు మస్తాను అనమాట. సో అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతని దగ్గర జ్ఞానబోధ తెలుసుకుంటాడు. అంటే జ్ఞానానికి కులం లేదు అని చెప్పడం మనకు మళ్ళీ మనకు ప్రతి దగ్గర మన ధర్మ గ్రంథాలు ఏం చెప్తాయంటే జ్ఞానానికి కులం మతం లాంటివి పెట్టకూడదు. జ్ఞానం అనేటటువంటిది ఒకరి సొత్తు కాదు. అయితే ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఏంటంటే సహజంగా వారికి వచ్చిన జ్ఞానమే కాకుండా వారు ఇలాగా ఎప్పుడైతే వాళ్ళకి గర్వభంగం అవుతుందో అప్పుడు ప్రతిసారి కూడా వెళ్ళి వాళ్ళు రిఫ్రెష్ చేసుకునేవాళ్ళు జ్ఞానాన్ని. సో దట్ ఈస్ సంథింగ్ గ్రేట్ ఇదన్నమాట. కరెక్ట్. అది ఈవెన్ మన పూజించే కృష్ణుడు గాని, రాముడు గాని, యాదవుడు, క్షత్రియుడు వాళ్ళు బ్రాహ్మణులు కాదు. సో కాబట్టి మీరు చెప్పే జ్ఞానానికి కులమత భేదం లేదు. అదిగాక మనం ఉపనిషత్తులలో తీసుకున్నట్లయితే మనము రైకుడు కథ తెలుసుకున్నాం, అవునా? రైకుడు కథ లోపల రైకుడు అతను ఏంటి వీళ్ళ రాజుకి నేర్పించగలుగుతాడు. తర్వాత మళ్ళీ జనకుడు దగ్గర మళ్ళీ వీళ్ళు వెళ్ళి నేర్చుకుంటారు. సో ఇలాగ మనం చూసినట్లయితే మళ్ళీ అజాతశత్రువు, కాశీరాజు అయినటువంటి అజాతశత్రువు, బాలాకి అజాతశత్రువుల కథ తెలుసుకున్నాం. ఆ బాలాకి వెళ్ళి నేను నీకు జ్ఞానబోధ చేస్తాను అని అంటాడు. అనగానే అజాతశత్రువు అంటాడు, అందరూ జనకుడి దగ్గర పోతున్నారు, నువ్వు నా దగ్గర రావడం చాలా సంతోషంగా ఉంది, బోధించు, జ్ఞానబోధ చేయి అంటాడు. అంటే సూర్యుడిలో పరబ్రహ్మ ఉన్నాడు అంటే అది నాకు తెలుసు అంటాడు. చంద్రుడిలో పరబ్రహ్మ ఉన్నాడు అంటే అది నాకు తెలుసు. ఏదో చెప్పు, నువ్వు అసలు పరబ్రహ్మ అంటే ఏంటో చెప్పు, పుస్తకాల్లో చదివింది కాకుండా నాకు ప్రాక్టికల్గా చూపించు అంటాడు. అంటే అప్పుడు అతను ప్రాక్టికల్గా చూపించలేక ఓటమిని ఒప్పుకుంటాడు బాలాకి. అప్పుడు ఆ బాలాకి ఇతను ఏం చేస్తాడు, ఈ అజాతశత్రువు తీసుకెళ్ళి ఒక నిద్రపోతున్న వ్యక్తిని చెప్తాడు, ఇది ఇతను ఉన్నటువంటిదే బ్రహ్మ స్థితి, ఆ స్థితి లోపల నువ్వు డైరెక్ట్గా భగవంతుడి దగ్గర ఉంటావు, అదే ఆనందకరమైనటువంటి స్థితి. ప్రతి వ్యక్తి కూడా ఆ నిద్రావస్థ లోపల మన బ్రహ్మానందాన్ని పొందుతాడు, మన నిజ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అప్పుడు బాలాకి బ్రాహ్మణ కుమారుడు అయినప్పటికీ కూడా రాజు చెప్పినటువంటి మాటలకు సంతోషపడి వెళ్ళిపోతాడు. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ తెలుసుకున్నాం, ఎన్నోసార్లు తెలుసుకున్నాం. కులంతో రాదు అనేది అదేంటంటే శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధ అనేటటువంటిది అది రావాలి ఖచ్చితంగా. కానీ శ్రద్ధ ఎవరికి అనిపిస్తుంది చెప్పండి శ్రద్ధ? ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చోబెట్టి నేను పారాయణం చేయిస్తాను, భజనలు చేయిస్తాను, లక్షగల అర్చన అంటే ఈ పాటికి నాకు వేరే వాళ్ళకంటే ఎక్కువ మంది శిష్యులు తయారయ్యే వాళ్ళు. అందరినీ కూర్చోబెట్టేసేసి నేను ఇవాళ మీ అందరికీ భజనలు చేద్దామంటే బోల్డంత మంది శిష్యులు తయారయ్యేవాళ్ళు. కానీ ఆ భజనలు అవి కాదు కదా. అంటే అలాంటివి కాకుండా నిజమైనటువంటి జ్ఞానబోధ మనం ఇప్పుడు వేదం నేర్చుకుంటున్నాము, జ్యోతిషం నేర్చుకుంటున్నాము, సంపూర్ణ మహాభారతం ఒక్క శ్లోకం మొదలకుండా మధ్య మధ్యలో ఈ చిన్న చిన్న కథలు వదిలేసి నేను డైరెక్ట్గా మెయిన్ కథలోకి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇందులో ఒక్క శ్లోకం కూడా వదలను అని చెప్పి మీకు అందరికీ చెప్పాను కాబట్టి మొత్తం ప్రతి శ్లోకాన్ని మనం వివరణ నేర్చుకుంటున్నాం. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది, జనాలకి జనరల్గా ఇంట్రెస్ట్ ఉండదు, ఇంత రిటెన్షన్ ఉండదు. అందులో ఇంకొకటి ఏమైందంటే అటెన్షన్ సిండ్రోమ్ ఎక్కువైపోయింది. అంటే అటెన్షన్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు దీన్ని. ఏమైందంటే ఎవరికి అటెన్షన్ ఎక్కువసేపు ఉండట్లేదు. ఒకప్పుడు మనము 5 డే టెస్ట్ మ్యాచ్ కూడా చాలా బాగా చూసేవాళ్ళం. ఆ 5 డే టెస్ట్ మ్యాచ్లో మళ్ళీ మధ్యలో ఒకరోజు బ్రేక్ డే ఉండేది. సో టోటల్ 6 డేస్ టెస్ట్ మ్యాచ్లు చూసేవాళ్ళం. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 డే మ్యాచ్లు చూసి అబ్బా సూపర్ ఫాస్ట్ అయిపోయింది వరల్డ్ అనుకున్నాం. 2020 వచ్చాయి, ఇప్పుడు 10 కూడా నడుస్తున్నాయి. ఓకే, ఆఖరికి T20లో కూడా మళ్ళీ మనకు సూపర్ ఓవర్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి నాకైతే ఇప్పుడు ఆ సూపర్ ఓవరే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అఫ్కోర్స్ ఐపీఎల్స్లో సూపర్ ఓవరు, అదర్వైజ్ ఇండియా మ్యాచెస్ ఏవైనా నాకు ఇష్టమే. బట్ ఇన్ జనరల్ మన అటెన్షన్ తగ్గిపోయింది. అదేవిధంగా ఒకప్పుడు మనము 3.5 గంటల 4 గంటల సినిమాలు చూసేవాళ్ళము. తర్వాత ఇప్పుడు 2 గంటల 10 నిమిషాలు 2 గంటల 15 నిమిషాల సినిమాలు మాత్రమే చూస్తున్నాం. తర్వాత ఏమైంది, ఏమైనా చిన్న ఎపిసోడ్స్, ఒక 30 మినిట్స్ ఉన్న ఎపిసోడ్స్ చూడడం దగ్గరికి వచ్చాం. 30 మినిట్స్ నుంచి ఇప్పుడు మనం షార్ట్స్లోకి వచ్చేసాం, షార్ట్స్ రీల్స్లోకి వచ్చాం. అంటే ఏమైందంటే ఒక వస్తువు పైన మనం ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోతున్నాం. మా మిత్రులు చాలామంది అడిగారు అనమాట, నువ్వు ఎందుకు ఇంతసేపు ఇవి అవసరమా, షార్ట్స్ చేయి, నువ్వు ఎంతోమందిని నువ్వు బాగు చేసిన వాడివి అవుతావు, ఈ జ్ఞానం ఎవరు ఇవ్వరు అని. నేను ఒకటే మాట అన్నాను, నాకు పేరు రావాలనో నాకు జ్ఞానం ఉందనో ఇక్కడ నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవక్కర్లే. ఎందుకంటే అక్కడ ఆల్మైటీకి తెలుసు అన్నీ. మనం తప్పుడు మార్గంలో ఉన్నామా, ఒప్పు మార్గంలో ఉన్నా ఏదున్నామని ఆయనకు తెలుసు, ఆల్మైటీకి తెలుసు. నేను ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది,
నా ప్రవచనాలలో గంటకి తక్కువ ఏది లేదు వదిలేసి 3.5 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూడా ఉన్నాయి. శివపురాణము అవి చూసుకుంటే 5 గంటలు సుమారుగా. కారణం ఏంటి అంటే నేనేమంటానంటే ఎవరికి అర్హత ఉందో వాళ్ళకే వెళ్ళాలి, అర్హత ఉన్న వాడికే వెళ్ళాలి. అవి దేవుడు ఎవరికి అర్హత ఉందంటే వాళ్ళకే వెళ్ళని. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. నేను నా స్టూడెంట్స్కి తప్ప నేను ఎవరికి షేర్ కూడా చేయను. నా గ్రూప్స్లో మాత్రము నా 10 గ్రూపుల్లో షేర్ చేసుకుంటాను. చేసిన వాటిలో 10 మంది చూస్తారు అంతే. 5%. నా గ్రూప్లో 1000 మంది ఉన్నారు అంటే నేను అందులోపల 5% అంటే 50 మంది మాత్రం ఇంట్రెస్ట్ ఉంటారు అని చెప్పేసి ఊహిస్తాను. ఆ 50 మందిలో మళ్ళీ ఒక 5% అంటే 2.5 పీపుల్. 2.5 పీపుల్ అంటే ఇద్దరికి అర్థమవుతుంది పూర్తిగా, ఒకళ్ళకి సగం సగం అర్థమయ్యి అర్థమవునట్టుగా ఉంటుంది. ఈ 2.5 పీపుల్లో ఆచరించేది అందులో మళ్ళీ ఇంకెవరో ఒకళ్ళు ఉంటారు మ్యాక్సిమం. కాబట్టి ఐఎమ్ నాట్ వరీడ్. ఎందుకంటే ఇది ఒకరిని మార్చడం జీవితంలో అనేటటువంటిది అది మనం పెట్టుకోకూడదు. అది మనం కేవలం వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్. మారాలా మారకూడదా అనేది ఎవరిది వారికే సంబంధం. మనం ఎవరిని కూడా జీవితంలో మార్చలేము. మారాలి అనే కోరిక ఎవరికి వారికి ఉండాలి, అంతేగాని వాళ్ళు మారరు. కానీ మనం భగవంతుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ లాగా వాడుకుంటూ మనస్ఫూర్తిగా మనం చేసేటటువంటి ప్రతి కష్టము మనస్ఫూర్తిగా చేయాలి. చేసుకుంటూ వెళ్తే చాలు. అంతేగాని ఇవాళ నేను కూడా కూర్చొని ఈ పనికి ఈ కోరికకి అది, ఆ కోరికకి ఇది అని చెప్పి చెప్పుకుంటూ పోతే, ఇప్పుడు నేను తెలుసుకున్న విషయాలకి ఈ 17-18 ఏళ్ళలో నేను చేసిన రీసెర్చ్కి, నేను స్పిరిచువల్ దీంట్లో కూడా ఎంత ముందుకెళ్ళానో దానికి నేను అందరికంటే ఎక్కువ మంది అమాయకులని నేను దగ్గర తీయగలిగేవాడిని, మోసగించగలిగేవాడిని కూడా. ఈ పూజ చేస్తే నీ జీవితం బాగా అయిపోతుంది. అందులో నేను సాఫ్ట్వేర్ సైడ్ కూడా ఉన్నాను కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ అద్భుతంగా చేయగలను. ఓకే, దట్స్ అది 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 మనకు ప్రస్తుతానికి అవసరం లేదు కాబట్టి దాన్ని ఆ మార్గం మనం ముట్టుకోము. ఎవరికి అందాలో వాళ్ళకి అందాలి అంతే. అటెన్షన్ ఉంది లేదు అంటే అంతే లేదు. అరగంట కూడా సమయాన్ని ఇదిగా ఉండరు. ఎందుకు ఇప్పుడు మనమే చూద్దాం కదా, ఈ గ్రూప్ లోపల ఒక్కరోజు నేను లేట్ రావడం జరిగిందా చూడండి. ఒక్కరోజు. ఇంతవరకు 700 ప్రవచనాలు మనం చేసుకున్నాం ఈ 5 ఏళ్లలో. ఒక్కరోజు నేను లేట్గా రావడం జరిగింది. ఆ క్రమశిక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? రాలేకపోతే ముందు చెప్పి రాలేను అని చెప్పి చెప్పుకుంటాను. క్రమశిక్షణ లేని వాళ్ళకి అది ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో హడావిడిగా విందాం, ఏదో గడిపేద్దాం అనుకుంటే కాదు కదా. దీనికి సరైనటువంటి డిసిప్లిన్ కావాలి, సరైనటువంటి ఫోకస్ కావాలి. ద్రుపదుడిది ఇందాక దృఢ సంకల్పం గురించి మాట్లాడుకున్నప్పుడు ద్రుపదుడి గురించి చెప్పాను. మరి ద్రుపదుడు ఏం తక్కువ వీరుడు కాదు కదా, మహావీరుడు. అతను వీళ్ళందరూ వస్తారు, కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ వెళ్తారు. వెళ్తే అందరినీ చావగొట్టి చెవులు మూస్తాడు. మూసి వాళ్ళందరినీ ఎలా కొడతాడు, అందరూ ఓడిపోతారు. తర్వాత మళ్ళీ మనము తెలుసుకోబోతాము, ఈ ద్రౌపది పెళ్లి చేసుకోవడానికి అర్జునుడు మత్స్యయంత్రం ఛేదిస్తాడనమాట. అందరూ ఓడిపోతారు. అర్జునుడికి అందరూ క్షత్రియులందరూ అయిపోయిన తర్వాత బ్రాహ్మిన్స్ లోపల నుంచి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళగానే మిగతా బ్రాహ్మణులందరూ అంటారు, మా గోచీలకు మా పిలకలకి ఈయన ఏంది పోయి ఇప్పుడు మా మొత్తం బ్రాహ్మిన్స్ పర్వంతా తీసేటట్టున్నాడు అనుకుంటాడు. అర్జునుడు బ్రాహ్మణుడు వస్త్రాలలో ఉంటాడు కదా. మత్స్యయంత్రం ఛేదించగానే ఇంకా వాళ్ళు డ్యాన్సులు మొదలెట్టడం కాకుండా బ్రాహ్మణులు జనరల్లీ మాట్లాడేది ఎట్లా ఉంటుంది, ఏమిటయ్యా ఏమనుకున్నావు, ఏం చేస్తావు నువ్వు అని. మనం కింగ్ సినిమాలో అంటాడు, ఏం చేస్తారండి, కొడతారా అంటే వాడు ఏం చేస్తాడు, శ్రీహరి కొట్టడమే కొడతాడు. అట్లాగా బ్రాహ్మిన్స్ కొద్దిగా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఇది ఉంటుంది. మనం ఈ విషయాన్ని మనం మొదట్లో కూడా మనం తెలుసుకున్నాం. ఏమని ఉదంకుడి వృత్తాంతంలో తెలుసుకున్నాం. బ్రాహ్మణుల యొక్క మాట కఠినం, వారి మనసు నవనీతం. క్షత్రియులకి మాట కఠినము, మనసు కూడా కఠినము అని చెప్పేసి చెబుతాడు. సో ఆ విధంగా వీళ్ళు బ్రాహ్మణులందరూ అర్జునుడు గెలవగానే అందరూ సంతోషపడిపోయి ఇక అందరూ ఎగురుతుంటారు. క్షత్రియులందరూ కొట్టడానికి వస్తే వీళ్ళందరూ చేతిలో ఉన్న కమండలాలు, తర్వాత ఈ ఉద్ధరిని ఇవన్నీ పట్టుకొని వాళ్ళ మీదకి ఫైటింగ్కి వెళ్తారు అన్నమాట. వెళ్తే అప్పుడు అర్జునుడు నవ్వుకుని మీరు అందరూ ఆగండి నేను చూసుకుంటానని అప్పుడు భీముడికి సైగ చేస్తాడు. భీముడు అందరినీ చావు కొట్టి చెవులు మూస్తాడు. కర్ణుని అర్జునుడు ఎదుర్కొంటాడు. కర్ణుడు కొద్దిసేపటికి అర్థమైపోతుంది తను ఓడిపోతున్నాను అర్జునుడి చేతిలో అని. అప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అయితే ఇది కాదు అంటే, నేను ఎవరినైతే ఏంటి, నాతో ద్వంద్వ యుద్ధము నీకు అవసరము, నువ్వు చెయ్యి అని చెప్పి కర్ణుని ఓడగొట్టి పంపిస్తాడు. సో త్వరలోనే మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ భగవానుడు ఈ పాండవులకు కలిసినటువంటి ప్లేస్ అదన్నమాట. అక్కడే శ్రీకృష్ణుడు వీళ్ళని చూసి వీళ్ళింటికి వెళ్ళి పరిచయం చేసుకుంటాడు కుంతీదేవి దగ్గరికి వెళ్ళగానే. అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఎలా గుర్తుపట్టారు మీరు మమ్మల్ని అంటే, మీ మొహంలో ఉన్నటువంటి తేజస్సుని ఎలా ఇదవుతుంది, సూర్యుడిని ఒక చిన్న మేఘం కప్పలేదు కదా మీ అందరూ అని చెప్పి అప్పుడు
శ్రీకృష్ణుడు బలరాముడు ఇద్దరు వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకుంటారు. మొట్టమొదటిసారిగా పాండవులు తర్వాత శ్రీకృష్ణ భగవానుడు కలిసిన సమయం అది. సో అద్భుతమైన కథ. మధ్య మధ్యలో చిన్న చిన్న కథలు వదలడం నాకు ఇష్టం లేక చెప్తున్నాను, కానీ లేకపోతే ఇవాళ డైరెక్ట్గా ఆది పర్వం కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాం. సో జై శ్రీకృష్ణ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది సార్ విశ్వామిత్రుడిది. ఇప్పుడు ఆయన అంత గొప్పవాడైనా కూడా ఆ దురాశతో కామధేను కోసం ఆశపడ్డం అనేది ఆయన కోరికను అణుచుకోలేనిది తెలియజేస్తుంది. మీకు సరిగ్గా అర్థం కాలేదు విశ్వామిత్రుడిది. విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు కామధేనువు గురించి గొడవ పడతాడు. బ్రహ్మర్షి అయిన తర్వాత కాదు, బ్రహ్మర్షి అయిన తర్వాత కాదు. కరెక్టే, అది తెలుసు. కాకపోతే అప్పుడు కూడా అంత ఇప్పటికైనా అలా చేయడం అనేది ఇంకొక వస్తువు పెట్టింది. అంటే రాజులకు అలా అనిపించడం సహజం కదా. రాజులందరూ ఏమనుకుంటారు, ఇప్పుడు కార్తవీర్యార్జునుడు కూడా అదే తప్పు చేశాడు కదా. కార్తవీర్యార్జునుడు ఏమంటాడు, ఇది ఒక బ్రాహ్మణుడి ఆశ్రమంలో ఉండి లాభం ఏముంది, నీకు పాలే కదా, నేను ఇస్తాను, నీకు 100 ఆవులు ఇస్తాను. ఇది రాజు దగ్గర ఉంటే ఎక్కువ లాభమా లేకపోతే ఈ వీడి దగ్గర ఉంటే ఎక్కువ లాభమా అంటాడు. శ్రీకృష్ణుడు సత్రాజిత్ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, ఇక్కడ నీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని నాకు ఇవ్వు అంటాడు. ఎవరికైనా అలా నాకంటే బెటర్ వస్తువు ఉంది అంటే ఎవరికైనా అడగాలనిపిస్తుంది కదా. సో అలా అడుగుతారు అంతే. అడిగితే సరే శ్రీకృష్ణుడు ఊరుకుంటాడు, కానీ విశ్వామిత్రుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన జీవితంలో మార్పు వచ్చేది ఉంది. ఎందుకంటే ఆయన జీవితంలో ఏమైంది, పాయసం ఎప్పుడైతే మారిందో అప్పుడు రాజుగా పుట్టినటువంటి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడుగా మారిపోయే అవకాశం ఉంది. దానికి ఇది టర్నింగ్ పాయింట్. ఏది కూడా కారణం లేకుండా జరగదు. అది వేరే వాళ్ళ వస్తువులు కోరుకోవడం తప్పే, కానీ ఆయన ఏమన్నాడు, ఆల్టర్నేటివ్ ఇచ్చాడు. ఆయన నీకు దీని బదులుగా నేను ఎన్నో పాడే ఆవులను ఇస్తాను అని చెప్పి చెప్తాడు. అంటే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం కూడా ఉండదు, నీకు దాన్ని కాంపెన్సేట్ చేస్తారని చెప్తాడు. కరెక్ట్. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ఉంటే అడగండి, లేకపోతే ఒక్కటి అడగచ్చు. అడగండి ప్లీజ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనకి వశిష్ఠుడు బ్రహ్మ మానస్పుత్రుడు, అంటే సత్యలోకం సత్యకాలం నుంచే ఉన్నట్టు, కృతయుగం అంతకు ముందు నుంచే ఉన్నట్టు ఆయన. సో అతని పుత్రుడు శక్తి, ఫస్ట్ పుత్రుడు శక్తి అని చెప్పి మన పరంపరలో తెలుసుకుంటే, శక్తి అనే ఆయన ఎప్పుడో కృతయుగంలో ఉన్న అతనికి శక్తి అనే ఆయన త్రేతాయుగంలో పుట్టినట్టు అవుతుంది. జనకుడి దగ్గర పురోహితుడిగా ఉండేది ఈయనేనండి, శక్తి అనేనా? జనకుడి దగ్గర పురోహితుడిగా ఉన్నటువంటి అతను, జనకుడి దగ్గర ఇంకొక ఆయన ఉంటాడు పురోహితుడు. ఆయన పేరు ఇది కాదు, ఆయన పేరు అయ్యో రామ, ఆయన ఇతను గౌతముడి యొక్క కుమారుడు శతానందుడు. గౌతముడి యొక్క కుమారుడు శతానందుడు. అప్పుడు శక్తి అని ఆయన త్రేతాయుగంలో పుట్టారు అనుకుంటే, అంటే ఆయనకు ఒక యుగం వరకు ఆయనకి పిల్లలు లేరు. ఉండొచ్చు ఆ రోజుల్లో కొద్దిగా సంతానం స్లోగా జరిగింది. త్రేతాయుగంలో శక్తికి కూడాను వీళ్ళంతా తర్వాత వచ్చిన పరంపరలో పరాశరుడు, వ్యాసుడు, శుకుడు వీళ్ళందరూ కూడా ద్వాపర యుగంలో పుట్టినట్టే. కరెక్టే. పరాశరుడు ఒక్క నిమిషం, పరాశరుడు ద్వాపర యుగంలో పుట్టలేదు, వ్యాసుడు ద్వాపర యుగంలో పుట్టాడు. ఒక్క నిమిషం, వ్యాసుడు ద్వాపర యుగంలో పుట్టాడు. సత్యవతి పరిణయం అనేది కూడాను భారతం ముందు జరుగుతుంది, స్టార్టింగ్ లో జరిగింది. కరెక్ట్, భారతం స్టార్టింగ్ లో జరిగింది. ఇంకా ముందు అంతకు ముందు భారతం మొదలయ్యే టైంకు మొదలైంది. కరెక్ట్. ద్వాపర యుగంలో జరిగింది అది. ద్వాపర యుగంలో పరాశరుడు సత్యవతితో కలవడము, అక్కడ మనకు వేదవ్యాసుడు జన్మించడం అనేది జరిగింది. అంటే ద్వాపర యుగంలో మనకి వ్యాసుడు, శుకుడు వీళ్ళిద్దరు ఉన్నారు. శుకుడు అంటే యుగానికి ఒకళ్ళు పుట్టారు, దాదాపు పుట్టారు. అంటే వాళ్ళకి ఆ రోజు లోపల ఒకళ్ళే ఎన్నో ఏళ్ళు బతికేవాళ్ళు, కొన్ని వేల సంవత్సరాలు. అదిగాక వీళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా మంది వీళ్ళు చనిపోయినట్టుగా ఉండదు. వశిష్ఠుడు మీరు చూసుకున్నట్లయితే వశిష్ఠుడు మొత్తము ఈ రఘువంశం మొత్తము వశిష్ఠుడే ఉంటాడు. మీరు రఘువంశం ఎప్పటిది, మీరు రఘు మహారాజుది సమయంలో ఉన్న వశిష్ఠుడే మళ్ళీ రాముడి సమయంలో ఉన్న వశిష్ఠుడు. అయితే ఇంకొకటి కూడా మనం అనుకోవచ్చు, మన బ్రాహ్మణుడిని కూడా మనం వశిష్ఠుడు అనే పిలుస్తాం జనరల్లీ. బహుశా అది కూడా అయి ఉండొచ్చు. అంటే మనకు కథలలో ఎక్కడా చెప్పరు పదవి. కరెక్ట్, అది అయి ఉండే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే జనరల్గా మనం ఆలోచించినట్లయితే మనకు కథలలో ఎక్కడా కూడా అంత వివరణ ఇవ్వరు. వశిష్ఠుడు అనేది బహుశా పదవి అయి ఉండవచ్చు అని మనం అనుకోవచ్చు ఇక్కడ.
వశిష్ఠుడు ఇప్పుడు మనం కూడా ఇంటికి వచ్చినటువంటి బ్రాహ్మణుల్ని ఏమంటాము, మనకు ఈ వశిష్ఠుడు మన ఇంటికి వచ్చాడు అని చెప్పేసి అంటాడు, వశిష్ఠుల వారిని అక్కడ కూర్చోబెట్టు అని ఇలా అంటూ ఉంటాం. బహుశా అది పదవి కూడా అయి ఉండవచ్చు, అది విశేషణం అయి ఉంటుంది, విశిష్ట అయి ఉండవచ్చు. అది జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? వండర్ఫుల్. రేపు మళ్ళీ సంస్కృత శిక్షణ తరగతి లోపల కలుద్దాము. సో లక్కీగా సంస్కృత శిక్షణ ఇప్పుడు మనకు 3 లెవెల్స్లోనూ నడుస్తుంది. లెవెల్ 1 ఆల్రెడీ గత వారము ప్రారంభించుకున్నాము. ఎవరైనా లాస్ట్ వీక్ జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళని జాయిన్ అవ్వమనండి. లాస్ట్ వీక్ కేవలం మనం ఉపోద్ఘాతమే తెలుసుకున్నాము. మన తరగతులన్నీ కూడా ఉచితమే కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళని, ఏదో ఫ్రీగా ఉంది కదా అని జాయిన్ అయ్యే కంటే శ్రద్ధగా ఉన్న వాళ్ళని మీ అందరి తెలిసిన వారితో జాయిన్ చేయించండి. మళ్ళీ ఈ మంగళవారం నాడు 4 గంటలకి లెవెల్ 1 ఉంటుంది. లెవెల్ 2 లెవెల్ 3 అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఫిక్స్డ్ గ్రూప్స్ కాబట్టి వాటి లోపల కొత్త వారిని ప్రస్తుతానికి తీసుకోలేము. అది సో రేపు లెవెల్ 3 రాత్రి 9 గంటలకే ఉంటుంది. అయితే ఉపదేశ సారం మనం గత వారం మిస్ అయ్యాము. మరి చూద్దాం, అది మరి ఇంకొక రోజు మనం ఇంకొక క్లాస్ కూడా పెట్టుకుంటే బెటరు. లేదంటే ఉపదేశ సారము ఒక క్లాస్ మిస్ అయినట్టే అనుకుని సోమవారం నాడు మళ్ళీ తత్వచింతన ఉపదేశ సారంలో చేద్దాం. ఒకసారి మళ్ళీ అందరూ కూడా పాత వీడియోస్ చూసుకొని రండి, అది ఈజీ అవుతుంది. సో మనకేంటంటే లేకపోతే మర్చిపోతాం. అది అన్నీ ఒకే రకంగా మనం ఉండేవే చెప్పుకుంటున్నప్పటికీ, ఇందులో ఉదాహరణలు అందులో ఉదాహరణలు ఇందులోనూ చెప్పుకుంటున్నప్పటికీ కూడాను కొంత మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల మనకు అర్థం చేసుకోవడం కూడా సులువవుతుంది. ఓకేనా? అందరూ కూడా పవిత్రమైనటువంటి వేదసారమైనటువంటి పంచమవేదమైనటువంటి మహాభారతాన్ని విన్నారు. అందులో ఏవైతే లక్షణాలను మనం త్యజించాలో, ఏవైతే లక్షణాలను మనం గ్రహించాలో అవన్నీ కూడా తెలుసుకున్నాము. భగవంతుడి రూపమైనటువంటి వ్యాసో నారాయణో హరి, ఆయన ద్వారా వచ్చినటువంటి ఒక మహోన్నతమైన జయకావ్యం, దాని సారాన్ని తెలుసుకుంటున్నాము. మనం మహోన్నత వారసత్వానికి గర్వపడుతూ ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి మనం ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.